బ్రహ్మాత్మ ప్రతి జీవికి నమస్కారం, సృష్టి యావత్కి నమస్కారం. ఉన్నదంతా మనమే కాబట్టి మనం తప్ప వేరే. అందు గురించి ప్రతి ఒక్కడు బ్రహ్మం అయ్యే ఉన్నాము. తెలియక ఏదో అవుతాం అయ్యేదేంటి, అయి ఉన్నాం. అది గ్రహించే సాధన అంటే ఏంటి? ఆ మాయాజాలం కొట్టుకోకుండా నేను అయి ఉన్నానని జ్ఞప్తిలో ఉండటమే. ఆ జ్ఞప్తి రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉండిపోతే ఏమవుతుంది? అలా ఊరికే ఉండిపోతుంది, తటస్థంగా. ఒక్కటే మనం ఏ జ్ఞాపకంలో ఉండాలి? పరమాత్మ నేను అన్న జ్ఞాపకంలో ఉండాలి. పరమాత్మని నేను అన్న జ్ఞాపకం ప్రతి ఒక్కరూ కూడా అయి ఉండగా ఇంకా వెళ్ళి ఏముంటుంది? పరమాత్మని నేను, పరమాత్మని అంతే. ఏమి అసలు ప్రశ్న లేదమ్మా. జ్ఞానానికి ప్రశ్న ఉండదు. మాయకైతే ప్రశ్నలు జవాబులు ఉంటాయి. జ్ఞానానికి ప్రశ్న ఏంట్రా రామకృష్ణ? ప్రశ్నలు జవాబులు ఏముండవు. ఉన్నదంతా అదైనప్పుడు ఆ యొక్క తత్వంతో అలా ఉంటాంటే ఎప్పుడు లేవని ఉన్నదంతా అదే ఎల్లవేళ్ళ ఉంది కదా. దాన్ని మనం గ్రహించాము, ఆచరించున్నాం, అనుభవంలో ఉంటాము. అందుగురించి వింతది లేదు. మనం మాయ మాటలు చెప్పుకుంటే వింత, కానీ బ్రహ్మ మాటలు చెప్పుకుంటుంటే వింతే ఉంది. వింతే లేదు. వింత ఎప్పుడు ఉంటుందో తెలుసా? మాయతో మమేకు అయినప్పుడే వింతలు విడ్డోరాలు. అసలు వింతలేమ్మా, విడ్డోరం ఏంటి, వింతేంటి? అవన్నీ సహజం. పరమాత్మే నేను అన్నాక పరమాత్మతో అన్ని జరుగుతున్నాయి. ఏది ఎలా జరుగుతుంటే అలాగే జరుగుతాం. ఇంక దీని ఎందు ఏముంది? చిత్రం ఏది, విచిత్రం ఏది చెప్పండి? పుట్టుక మరణం, మధ్యలో ఆట. ఎవరి విధిని బట్టి వాళ్ళకి ఆట అయిపోయింది. అసలు వింతేంట్రా, విడ్డూరం ఏంట్రా? ఇలా జరిగేది ఉంటుంది, జరుగుతుంది. దీని గురించి మళ్ళీ వ్యాఖ్యానం ఎందుకు చెప్పుకోవాలా? జరిగేది జరగమాందు, జరగరాంది జరగదు అని పెద్దలు చెప్పారు అనుభవంతో. మరి ఇంకెందుకంటున్నాను? దాన్ని మళ్ళీ మమేకయ్యి దాని గురించి ఊరికని ఆలోచించేసి దాని గురించి వ్యాకులత పడి బెంగళూరు బాధలో ఎందుకన్నా? ఎవరైనా అయ్యి ఉన్నాం, అలా ఉండటమే మనకి ఎందుకమ్మా? సృష్టి స్థితి లయం అంతా ప్రతి జీవికి జరిగింది. అసలు వింతేంటి, విడ్డూరం ఏంటి? దేన్ని నువ్వు కాంక్షంతో, అసలు దేన్ని నువ్వు కోరుతావు? శోకమేది, మోహమేది? దేని గురించి నువ్వు శోకిస్తున్నావు? దేని గురించి నువ్వు పరవశిస్తున్నావు? ఆలోచించు. మాయగా మమే కోరకుండా పరమాత్మగా మిగలాలి అని ప్రతిజ్ఞ పెట్టుకో. శోకం కూడా నాకు మళ్ళీ మాయలో పడిపోతున్నాను అన్న మాటలేదు కదా. ఉన్నది నేనే, నేను తప్పలేదు, నేనే అంతా. శోకం ఏది? మోహం ఉన్నన్నాడు ఉంటుంది. తెచ్చుకున్న పని అయిపోయింది అనుకో, ప్రారంభం అయిపోతుంది. అసలు దేని గురించి విచారించవలసిన అవసరం లేదు. జ్ఞాని అందు గురించి అలా చెప్తూ ఉంటాడు సాక్షిపోతున్నా. నేనే అయి ఉన్నప్పటికీ ఉంటుంది. అసలు ఏ మొక్కలో అనుకోము, ఊరికే అలా ఉంటాం అంతే, తటస్థంగా ఉంటాం. జరుగుతుంది, జరగలేదు, జరగబోతుంది, అసలు పాయింటే ఉండదు.
అలా ఉంటే సాక్షిగా ఇప్పుడు దేని చూస్తున్నాను ఈ మధ్యలో ఖాళీ నేను చూడలేదు కానీ చూస్తున్నాను కదా చూడలేదు నేను ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలన్నీ కానీ వింటలేదు మరి మాట్లాడుతున్నాం కదా కానీ మాట్లాడట్లేదు ఇవి మొత్తం కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనలో ఉన్న అన్నీ కూడా దేహము మనస్సు ఈ బుద్ధి చిత్తం అహంకారం మనలో సూక్ష్మంగా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం సూక్ష్మదేహం అసలు మనకి సూక్ష్మ దేహాన్ని నశింప చేసుకోవటం ప్రధానం మనసు బుద్ధి చిత్తం అహంకారం ఆ నాలుగు అసలు అందదు జ్ఞానికి ఎన్నోళ్ళు అందరూ చెప్పు ఇంకా ఎలా ఉంటాడు ఇంకేముంటుంది కానీ అన్నీ జరుగుతున్నాయి కానీ అసలు ఆ గొడవ లేదు ఏది జరిగిందంటే అది జరుగుతుంది కానీ దేని ఎందు ఆలోచన లేదు ఉన్నదంతా నేనే ఏ టైంలో ఎలా జరుగుతుంటుందో మనకు నిర్ణయం జరుగుతుంది కానీ మన మనసుతో నిర్ణయించింది కాదు విధిలో ఏదుందో జరుగుతుంది అది కూడా అంత ముందు నిర్ణయించింది అది అక్కర్లేదంటే ఎలా కుదురుతుంది ఏదో కావాలన్నప్పుడు అక్కర్లేనప్పుడు వద్దా కావాలన్నప్పుడు కావాలా అక్కర్లేనప్పుడు వద్దా అసలు ఎందుకే మనసు లక్షణాలు ఎందుకు మరి ఆ పాప ఇలా చూసాను ఆ తర్వాత ఇలా అని లోపల చెప్పు అంటే ఇది ఎలాగ కారణం అయితే అదే చెప్తాను దేని ఎందు మమకారం ఉండకూడదు అంట ఇదే ఉన్నదంతా ఇదే ఎటు చూడు బ్రహ్మం దేంట్లో లేదు అసలు లేని చోటు ఏది దాంతో మొత్తం మనకి ఈ జీవించుండగానే మనకి జీవన్ముక్తిగా అవకాశం ఉంది అసలు నేను తప్ప రెండో ఎటు చూసినా నేనే కదా ఉన్నదంతా నేనే కదా ఉన్నదంతా నేనే కాబట్టి ఆ నేను అన్ని జరుగుతుంది చూడు ఎటు చూడు ఏ కాలాలైనా ఒకటి ఏ రోజైనా ఒకటి ఏ టైం అయినా ఒకటి రేం పగలని ఏమి ఉండదు ఎప్పుడు నాకు ఒక్కలాగే ఉంటుంది నిర్మలంగా ఉంటుంది అర్ధరాత్రి ఉండదు తెల్లారిన ఉండదు తెల్లారిందని ఉండదు మధ్యాహ్నం ఉండదు రాత్రి ఉండదు ఏ టైం అయినా ఒక్కలాగే ఉంటుంది అలానే లోపల మ్యాటర్ తిరగదు ఊరికే ఇలా ఉంటాం బొమ్మలా అందుగురించే షోకేస్ లో బొమ్మలా ఉంటుంది ఇది ఏమి అంటే అలా తట్టొస్తుంది సాక్షిగా నేనేనప్పుడు విడిగా ఏముందని ఓ రాగం ఉందా ఓ ద్వేషం ఉందా ఓ మమకారం ఉందా ఒక అహంకారం ఉందా వీళ్ళు రావాలనుందా వాళ్ళు మానాలనుందా ఇలా జరగాలనుందా అలా జరగకూడదునుందా ఏమీ లేదు అంతే ఆనందపడుతున్నావా విచారిస్తున్నావా ఇక్కడ సుఖం ఉందా దుఃఖం ఉందా అసలు ఈ బ్రహ్మలో ఏముందని అనంతుడు ఎల్లవేళ ఉండేవాడు సర్వవ్యాపి ఎప్పుడూ అదే ఉంటుంది ఈ వచ్చిన బొమ్మలన్నీ నశించుకుంటాం కాలకాకుండా కలిసిపోయి మనకెందుకంటున్నాను ఈ బొమ్మలు కూడా మనకెందుకు అంతే ఉన్నది నేను తప్పలేదు హాయిగా రెండో మాటకే అవకాశం ఒక మాట వస్తే రెండో మాట వచ్చింది రెండు వస్తే 10 వస్తాయి 10 అయితే 100కే అలాగా పెరిగిపోతాయే కానీ
నీకు ఒకవేళ మనసులోకి ఏదైనా వచ్చింది ఆపే మాట్లాడుకున్నాను ఆగిపోతుంది. అది చెప్పి కొద్దేమో పెరిగిపోతుంది. దాని ఎందుకు కామ క్రోధ లోభ మోహ మధుమత్సరాలు ఏదో ఒకటి ఉంటుంది. అట్లా టచ్ అయ్యే ఉంటాయి మాటలు. మాటలేదు, మౌనం. దేనేంది ఏముంటుంది? ఉండదమ్మా ఇంక దేనేందు. నీకు ఏదైనా పొరపాటుని మనస్సు కదిలి అనిపించిన దాన్ని ఆపామనుకో ఆగిపోతుంది. ఆగలేదనుకో పెరుగు. అది ఆత్మీయులుగా ఉన్న వాళ్ళతో మాట్లాడేస్తున్నావు అనుకో ఇంకా నీలోంచి పోతుంది, వాళ్ళు బయట. అందు గురించే మిత్రులు స్నేహితులు రకరకాలుగా ఉంటాయి. స్నేహాల్లో కూడా గొప్పలా ఉండవు. యాగేసేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, కొంతమంది ఉంటారు ఏమో చెప్తారు. కొంతమంది ఏంటంటే మనమైనా వాళ్ళైనా ఒకటే కదా అని వాళ్ళ బాధ ఎంతో మన బాధ అంతేను కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలు చెడగొట్టేద్దాం, నాశనం చేసేద్దాం అని కొంతమంది ఉంటారు. అందు గురించి ఎవరిని ఏ జీవుని నమ్మకం. పరమాత్మయే, పరమాత్మను తప్పించి నమ్మొద్దు. అందరం మనమే కదా. అందు గురించి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడితే మనకు జన్మరాహిత్యం తెలుసు. ఇలా మాట్లాడుకుంటున్నాం జన్మరాహిత్యం. నేను పుస్తకంతో మాట్లాడుతున్నాను జన్మరాహిత్యం. ఏమవుతుంది? ఈ పుస్తకం నన్ను అవును కాదు అందం మంచి మంచి పుస్తకం ఉపనిషత్తు ఇంతకన్నా మంచిది ఏమవుతుంది? అందుకు మంచి తప్పు నడకనంతా సరి చేస్తుంది, ఒప్పుగా చేస్తుంది, జన్మ లేకుండా చేస్తుంది. అందుగురించి మన స్నేహితులు ఎవరో వస్తుంది. ఆ పుస్తకంలో ఈ వాక్యాలు చదువుకుంటే మనం తప్పు చేయకుండా ఆటోమేటిక్గా అదే. అందుగురించే మహాత్ముల యొక్క వాక్యాలే శాస్త్రాలు. హాయిగా బ్రహ్మంగా ఉండటానికి పుస్తకం వచ్చుకోవటం, మనకు ఏదైనా నమస్కరిస్తే రాసుకోవటం, బ్రహ్మాత్మగా జీవించడం, ఎంజాయ్గా ఉండటం. ఆనందో బ్రహ్మ ఆనందం. ఎటు చూడు ఈ ఖాళీయే ఉంది, కానీ ఈ వస్తువు ఇదంతా విద్య. విద్య మన స్నేహితుడు పుస్తకమే మంచి పుస్తకం. అంటే మంచి అంటే బ్రహ్మత్వమైన పుస్తకం. 20వ శ్లోకం. బ్రహ్మాత్మ అంతా సేన్మన్యతే హంతుం హతస్సేన్మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నాన్యతే. రామకృష్ణుడికి శ్లోకాలు ఇష్టం. అందు గురించి బ్రహ్మం శ్లోకాలు చదువుతుంది. హంతా చేన్మన్యతే హంతుం హతచ్చేన్మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నాన్యతే. చంపువాడు తాను చంపుతున్నానని కానీ, చంపబడివాడు తాను చనిపోతున్నానని కానీ తలంచుతో వారిరువును ఆత్మనగా ఏమీ తెలియని వారు. చంపేది లేదు, చంపబడి సచ్చేది ఎక్కడ? సాగు ఆత్మ సాగుందా పుట్టుకున్నా. ఈ ఆత్మ చంపదు, చంపబడదు. మరి ఆత్మకు సంపదో చంపబడిన అన్నమాట. మరి దేహాన్ని నీకు ఎందుకు వస్తుంది? ఈ దేహం నేను అనుకోబట్టి అహంకార మమకారాల గురించి. అసలు అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? మమకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించుకో. అహంకార మమకారాలు ఎక్కడి నుంచి వచ్చింది? నీ భావంలోంచి వచ్చింది. ఎప్పుడైతే ఎదుగుట్టు తరుగుట్టు కొరకాయి, తరహెచ్చుట్టు తగ్గుట్టు కొరకాయ అనే సామెత. అహంకార మమకారాలు వచ్చినట్టు పత్రం కాయ అంటే పత్రం ఉంటేనే హేతు ఉంటేనే తీర్చిపోతుందంట.
అందువల్ల మనకి సమస్థితి, సమభావన అన్నీ సమం. ఎవరైనా ఒకేలా చూద్దాం, ఒకేలా మాట్లాడతాం. ఓ రోజు పెట్టేసి మన్నాడు పెట్టమానేటి అది నేను ఎవరికి ఏం పెట్టను. అందువల్ల హ్యాపీగా ఉంటుంది నాకు ఇప్పుడు. సమతుల్యం, సమస్థితి, ఎంజాయ్. అవునా? క్యారేజీలు తెచ్చుకోమంటాను రా ఎవరినైనాండి. నాకేంటి ఎంజాయ్ ఎవరింటే ఆవిడ వండుకుని తెచ్చుకుంటారు అంటారు. అంటే నేను వండిపెట్టి వంటదానిలో ఉంటానా ఏంటి? అందుకే మన సత్సంగం సాగుతుంది ఎంత హ్యాపీగానే. అవునా కదా? ఏమి పెట్టడం, చూడడం, మాట్లాడడం, ఎన్నో ఏది కూడా బాహ్యంలో పట్టించుకోను కాబట్టి పరమాత్మ మిగులుతున్నాను. సంభాషణ అయితే అనేక జన్మల సువాసన ఉంటుంది. ఆ సువాసన మిమ్మల్ని లాగేస్తుంది. ఇప్పుడు వస్తాను వాళ్ళు రాలేదనుకోరా, రాలేదు అనుకుంటారు. పెట్టాలి కదా అది. అవును కదా? అసలు ఎందుకు మొదట్లోనే తుంచేసాను, ఏళ్ళతో పీకేసాను. ఎంత రిలాక్స్ అయ్యి ఏళ్ళతోటి పెగలిచ్చేయాలి, ఏ మనస్సు రాకుండా చూసుకోవాలి. దొంగ తవ్వుకున్నట్టు తప్పేస్తాం కాబట్టి ఎంత రిలాక్స్. నాకు ఒకసారి ధ్యానంలో వచ్చిందా, దొంగ తవ్వుకున్నట్టు తవ్వుకోవాలి. మరి ఇవన్నీ నా నుంచి వచ్చిన వాక్యాలు నాకేం తెలుసు? దేహంగానే లేను, పరమాత్మ ఉన్నాను. పరమాత్మ అంతా నడిపిస్తున్నాను, నాకేంటి? అంతా చేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం. చంపువాడు తాను చంపుతున్నానని కానీ, చంపబడివాడు తాను చనిపోతున్నానని కానీ తలంచుతూ వారిరువును ఆత్మనిగా ఏమీ తెలియదు. ఉభౌతౌన విజానీతో వారిరువురు కూడా నాయం మంచి నాణ్యతే. అర్థం ఎంత బాగా అర్థమవుతుంది. సంస్కృతం, ఇది తెలుగులో తాత్పర్యం. ఈ ఆత్మ సంపదో చంపబడదు. ఏంట్రా అసలు దీనికి చంపేది చచ్చేది ఉంది? ఈ అనంతత్వానికి ఇది ఎక్కడికైనా మార్పు చెందుతుందా? ఏ ఊరైనా వెళ్తుందా? ఎవరైనా నచ్చి తెప్పించుకుంటుందా? ఎవరితోటైనా మాట్లాడుతుందా? ఎవరు మాట్లాడినా కొన్ని ఇస్తుందా? తటస్థంగా అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఏ యుగమైనా ఇలాగే ఉంది. నిరాకారం అయిపోయింది. పుట్ట సావా ఊళ్ళకే కానీ దీనికేమీ లేదు కదా. ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి. ఈ అనంతత్వం ఎప్పుడూ ఉన్నది. మనలో ఉన్నది, అందరిలో ఉంది. ఉన్నట్లుగా ఉండిపోతుంది. ఎలాగ సాకారంగా వచ్చాం కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ఉండిపోతుంది. ఆత్మ చంపబడదు, అది సంపద. ఎవరిని చంపినా ఏమంటాం? మనం చంపేస్తున్నాం అనుకుంటాం. కాదు, ఆత్మకి ఏమీ లేదు. దేహాలకే వాళ్ళకే ఇంకే రుణాలకు సంబంధం ఉండి అచ్చులో వేసేస్తారు చూడు. అవన్నీ నీ రుణానికి సంబంధం రా, రుణానుబంధమే. మనం ఏమో ఆధ్యాత్మిక బంధం. ఎంత ఫేర్గా ఉంది చెప్పు. మన యొక్క ఫేర్ తత్వం చూస్తున్నాం. అంత ఫేరేరా. ఎందువల్ల అసలు దేన్ని ఆశించం, దేన్ని విముఖతాలేదు, సుముఖతాలేదు. ఇది కావాలని లేదు, ఇది అక్కర్లేదు లేదు. ఏది ఏ టైంలో ఏది ప్రాప్తం ఆ ప్రాప్తంతో అలా ఉండిపోతుంది. ఎన్ని బ్రహ్మలోనే కదా మనకి. అణోరణీయాన్మత్యో మహిమ అణోరణీయాన్మహతో మహిమ నాత్మాస్య జంతో నిహితో గుహాయాం తమకృతు పశ్యతి పీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. అణు గణీయాన్మహతో మహిమ. ఆత్మ అణు కంటే సూక్ష్మైంది. దాన్ని ఎలా పోల్చడానికి ఎలా చెప్పాలనుకుంటున్నాయి? ఉన్నదంతా ఆత్మే.
బ్రహ్మే ఆత్మన్నా బ్రహ్మన్నా పరమాత్మన్నా చైతన్యన్నా శక్తి అన్న దేవుడు అన్నా ఏదైనా ఏదో ఒకటి ఉంది, అదే మనం. మరి నాత్మాస్య జంతో నిహితో గుహాయాం, మాత్రమైన దానికంటే నువ్వు మాత్రమైంది అది సమస్త ప్రాణుల యొక్క హృదయం అందును ఉంది. తమక్రతు పశ్యతి వీత సోపో, కోరిక లేని వాడు దుఃఖరహితుడై ఇంద్రియ శుద్ధి మనశుద్ధి ద్వారా ఆత్మైక మహిమను అనుభవించును. ఎందువల్ల అనుభవించగలుగుతున్నాడు? ధాతు ప్రసాదాం మహిమానమాత్మనః అణోరణీయాన్ మహతో మహిమ ఆత్మాస్య జంతో నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీత సోపో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. శ్లోకంలో చూడు ఎలాంటి భావార్థం, కొద్ది కొద్ది అర్థమవుతుంది కదా. ఆత్మ అణువు కంటే సూక్ష్మైంది, అంతా ఆత్మ అయినప్పుడు ఇంకా పెద్దదే చిన్నదే అంతా బ్రహ్మ. పెద్దదే సూక్ష్మాత్ సూక్ష్మం అనుకుంటే సూక్ష్మాత్ సూక్ష్మం, కొండలైనా ఒకటే సూక్ష్మాత్ సూక్ష్మంలోని సూక్ష్మంగా. అంటే ఏదైనా పరమాత్మే. ఆకారాలు వేరైనా నిరాకారం ఒకటే కదంటే, సాకారాలు ఉన్నదంతా మహత్తరమైన దానికంటే నువ్వు మహత్తరమైన. అసలు ఆత్మకన్నా ఇంకా అంతకన్నా మహత్తరమైనది ఏముందమ్మా? పుట్టా సావా ఇది గొప్పదా? పుట్టాం తెలుసుకుంటా, మనం ఆచరిస్తున్నాం తెలుసుకుంటున్నాం, ఆచరిస్తున్నాం, ఆఖరి వరకు విద్యార్థిగానే తెలుసుకుంటాం. పెద్దలు అనేక రకాలుగా చెప్తారు జ్ఞానబోధం, వారి ద్వారా మనం తెలుసుకుంటాం. మహాత్ముగా మనం మిగలాలి, అంతే కదా. మనం పెద్దోళ్ళు అవుతాం కదా. పెద్దలు అంటే ఏంట్రా? తత్వంతో అలా హాయిగా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు, అంతే కదా. మహాత్మ పండితులు వారు అవునన్నా కాదన్నా దేనేందు మనస్సును కలుపుకోరు, తటస్థంగా ఉంటారు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. సమస్త ప్రాణుల యొక్క హృదయం అందులో ఉంది. దీంట్లో ఉండే అన్ని పనులు చేరుకున్నాడా లేదు? ఈ యొక్క ఆధారం లేకుండా ఎలా జరుగుతున్నాయి? ఈ ఆధారంతో మొత్తం సృష్టి స్థితి లయాన్ని నాలో నీలో అందరిలో అంతగా వ్యాపించున్న అంతుడు ఎక్కడ లేడని చూద్దాం, ఎక్కడ ఉన్నాడని దానికి రుజువు తెలియపడతాం. ప్రహ్లాదు స్తంభంలో చూపించుకున్నాడు, మరి చూపించడు లేదు అంటానికి ఎక్కడైనా ఉందా? ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ. సమస్త ప్రాణుల యొక్క హృదయం ముందును కోరికలు లేని వాడు దుఃఖరహితుడై ఇంద్రియ శుద్ధి మనశుద్ధి ద్వారా ఆత్మీక మహిమను. అంతేనమ్మా. కోరిక గలవాడు ఏం చేస్తాడు? ఆ కోరికలోకి వెళ్తాడు. కోరికలోకి వెళ్ళేటప్పటికి దుఃఖము సుఖము లాభము నష్టము ఏదో దాంట్లోకి మనసు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా ఇంద్రియాల శుద్ధితో చెప్పుకుంటాయి. బ్రహ్మే చేస్తున్నాడు, బ్రహ్మే తింటున్నాడు, బ్రహ్మే ఉండమన్నాడు, బ్రహ్మే చూస్తున్నాడు, బ్రహ్మ అన్ని ఆ బ్రహ్మాన్ని కలిపేసుకుని మరి మమేకమయ్యి ఉన్నవాటికి ఇంకేముంది? ఇంద్రియ శుద్ధే కదా. మనస్సు అంటే ఇంద్రియాల సమూహమే కదా, మనశుద్ధే కదా. ఆత్మీక మహిమ తప్పించి మిగిలిన గొడవ లేదు కదేంట్రా? నేను ఎలా ఉన్నా చెప్పరా? చెప్పు. ఆత్మీక మహిమతో ఉన్నానా లేదా? నీ చిన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఆత్మకు మార్పు అంటున్నట్టు దేహాలకు మార్పు కానీ దాని కూడా మనకు తెలుసు. ఏ టైంలో ఏది జరిగింది ఉంటే అది జరుగుతుంది. దాని విషయం అసలు ఎందుకు ఆలోచించాలి? నువ్వు దేని గురించి ఆలోచించాలో ఆలోచించు. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను అన్నా బ్రహ్మ అన్నా ఒకటే. దాని గురించి ఆలోచించడం మానేసి అక్కర్లేని ఆలోచన ఎందుకురా? అనేక జన్మల నుండి ఉన్న ఆలోచనలు ఎందుకు? అనేక జన్మలో చేసే చాలా అంటే అప్పుడు ఆలోచించి ఇప్పుడు ఆలోచిస్తే ఇంక మనిషి జన్మకి విలువ ఏమైపోతుంది? ఆలోచన
అంతకుముందు వీధిలో ఏం తయారు చేసుకున్నామో అవన్నీ ఎలాగో వచ్చి పడతాయి. దేని గురించి ఆలోచించాలి, దేని గురించి విచారించాలి, దేని గురించి అలాగా మనం పెట్టుకోవాలి. చొప్పించాలి, టైం వేస్ట్ చేసుకోకూడదు. ఉన్నదంతా బ్రహ్మే కదా, బ్రహ్మంగా ఉండాలి, ఈ మాయ మాటల జోలికి వెళ్ళకూడదు అని మనస్సును బుజ్జగించుకుంటే లైన్ లాక్కు రావాలి. అంటే ఆనందం బ్రహ్మే కదా, ఉన్నదంతా ఆనందమే కదా, ఆనందం తప్ప ఏముంటుంది? దేని గురించి విచారంతాం? తత్వ విచారం దేని గురించి విచారంతున్నాను? సృష్టి స్థితి లయాలన్నీ నాలోనే ఉన్నాయి కదా, నా ఊహే కదా, ఇదంతా కల్పనే కదా. కన్నుతేమీ లేదు కదంటే, ఏ లోకాలు లేవు. కన్ను తెస్తే భూమి మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ సత్సంగం అసలు ఆ భావనే లేకుండా అలా హాయిగా అలా రెప్పపాటు అయిపోయి అలా ఆనందో బ్రహ్మ. కళ్ళు తెలిసి కళ్ళు మూసి నీ యొక్క స్థితి అంతా కూడా ఎంజాయ్గా చేసుకో. అప్పుడు నీకు మరి ఇంద్రియ శుద్ధి మనశుద్ధి కరెక్ట్ ఏం చేస్తుంది? నీ యొక్క ఆలోచన నీ జన్మలు తెస్తుంది. అంటే కొనుక్కుంటున్నావు, జన్మలు కావాలని కొనుక్కుంటున్నావు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కౌరులు చెప్పుకుంటూ ఉంటారు చూడు. నాకు అందుగురించి ఎక్కడికైనా ఏ కౌరైనా నా కౌరుతోటే ఉంటాను నేను, నా కౌరుతోటే ఉంటానమ్మా. అందుగురించి నాకు ఏ కౌరులు ఎక్కువ ఎక్కితే మళ్ళీ చెప్పేస్తాం కదంట్రా. మనసుతో తిన్నాం అనుకో, ఎవరొకరితో చెప్పకుండా అవుతుందా? మనసుతో లేమనుకో, అసలు కౌరే వెళ్ళలేదనుకో, విని వెళ్ళట్టున్నాం అనుకో, అది చెప్పడానికి ఉండదు కదా. విని వెళ్ళనట్టు, తిని తెల్లనట్టు, మాట్లాడలేనట్టు, చూసి చూడలేనట్టు, చేతితో చెయ్యి చేయలేనట్టు. నిజంగా స్లాబుడు ఇక్కడి నుంచి స్లాబుడు పుస్తకాలు రాసి ఉంటే ఈ దేహంతో రాయగలనా? కానీ మరి అయినాయి కదా. అంటే చేస్తున్నాం అన్న భావం లేకుండా, ఇప్పుడంటే అయినాయి కాబట్టి చూస్తున్నాం. మేము రాస్తున్నామని ఎప్పుడని చెప్పామా? వింటున్నామని చెప్పామా? జ్ఞానంగా ఉన్నామని చెప్పామా? ఇవన్నీ ఇంద్రియ శుద్ధి ఎలా అవుతుంది? ఇలాంటివి చెప్పుకుంటా ఉంటేనే మనశుద్ధి అవుదో, మనసు పాడైపోతుంది. అహంకారం వచ్చేస్తుంది, మమకారం వచ్చేస్తుంది. మేము ఎన్ని పుస్తకాలు రాస్తున్నాం, మేము బ్రహ్మ సత్సంగం, మేము సత్సంగం చెప్పుకుంటాం. అప్పుడు వీటి వల్ల శుద్ధి కాదు, నాశనం అయిపోతాం. మనో నాశనం అయిపోతాం, ఇంద్రియ నాశనం అయిపోతాం. ఇంద్రియాలు ఎంత గొప్పయమ్మా. దీన్ని జ్ఞానంలో పెడితే జ్ఞానంగా ఉంటుంది, అజ్ఞానంలో పెడితే అజ్ఞానం. విని కొద్ది వెంట, అవునా? తిని కొద్ది తిన, తిట్టి కొద్ది తిట్ట, ఇంకా జ్ఞానం చెప్పుకునే కొద్ది చెప్పు. సో దానికి ఇట్లా మనకి నీ భావన ఎలా ఉంటే, భావశుద్ధి. జ్ఞానం ఎలా ఉంటుంది? భావశుద్ధి. నీ భావనలో ఇదంతా ఉట్టిది ఉట్టిది ఉట్టిది, అసలైన దాంతో ఉంటుంది. లేనిది లేనట్లుగా ఉంటుంది, ప్రకృతి లేనిదే కదా, ఉన్నదే ఉన్నట్లుగా ఉంటుంది. అంతకుముందు ఈ మేడ ఉందా? ఖాళీ ఉంది, చేను. ఇప్పుడు మేడ వచ్చింది. కొన్ని సంవత్సరాలు అయ్యాక మేడ కూడా పీకెత్తే ఇంకోటి వేసుకుంటుంది, లేకపోతే ఖాళీగా ఉంటుంది. అసలు మనకి ఎందుకు ఈ సొదలన్నీ? వీటి గురించి ఆలోచించాలి. అంటేవా నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలి? లోపలంతా ఖాళీగా ఉండాలిరా, పైకి మాత్రం వ్యవహారం చేయాలి. లోపలంతా ఖాళీగా ఉంది, పైకి మాత్రం వ్యవహారం చేయాలి. వ్యవహారం చేయకపోతే ఎలా కుదురుతుందా? వండుకోవద్దా, తినొద్దా, ఉండొద్దా, మాట్లాడొద్దా, చెప్పుకోవద్దా, అన్ని మామూలే. కానీ బ్రహ్మ ఆధారంతో జరుగుతుంది అనుకున్నాను కాబట్టి నాకు ఏ భావన. నేను మాట్లాడట్లేదా? నేను సినిమాలు అంతకుముందు చూడలేదా? చిన్నప్పటి నుంచి అంతకుముందు నేను స్నేహం చేయలేదా? స్కూల్కి వెళ్ళలేదా? పెళ్లి చేసుకున్నాం, అత్తోరింట్లో లేదా? వాళ్ళే వెళ్ళి తిట్టుకున్నాం, అవన్నీ లేవా? కానీ బలపడకుండా ఏముంటున్నాం? మంచి మాట్లాడాం, చెడు మాట్లాడాం, మళ్ళీ తిట్టుకున్నాం.
తిట్టుకున్నాం, తిట్టడానికి లేక. కానీ ఆ భావం పాపమే. తిట్టుకున్నాం అంటే పాపమే. ఆ భావన రానివ్వకుండా చూసుకో. అంటే నేను పరమాత్మని, ఉన్నదంతా బ్రహ్మే, ఆ అరువు బ్రహ్మే, అది ఇలా మాట్లాడు, ఆ బ్రహ్మ ఇది ఎలా అంటున్నారు, ఈలో ఉన్న బ్రహ్మే ఎలా అంటున్నారు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ తిట్లో ఉండదు. అది నేను అనేది ఉన్నదంతా బ్రహ్మైనప్పుడు ఎవరిలో లేదు బ్రహ్మ. అంత ఈజీగా అయిపోతుంది. మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు ఏమంటే ఇంద్రియాలన్నీ, అప్పుడు ఇంద్రియాలు ఏం చెప్తాయి? మన భావన దోషం తప్పించాలి. అది ఎప్పుడు ఎలా చేయమంటే అలా చెప్తాం. మనశుద్ధి. ఈ మనస్సు ఏం చేస్తుంది? హాయిగా ఉంటుంది అంతే. ఏదో తగునమ్మా అంటారు గొప్ప కోసం ఏదో రకంగా తెచ్చుకుంటే మనశుద్ధి ఉంటుంది. పతనం పతనం అయిపోతుంది. శుద్ధి కాదు, పతనం అయిపోతుంది. మనస్సు వికలం అయిపోతుంది. అందు గురించి మనం ఇంద్రియ నిగ్రహంతో మనశ్శాంతితో ఉండాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఆత్మ యొక్క మహిమనే అనుభవిద్దాం. ఏ అనుభవంతో మనం ఉన్నాం? ఆత్మ తప్ప రెండోది ఈ దేహభావన వీడి పరమాత్మలో ఉండేది ఉన్నదంతా నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండటమే. ఇంకా ఏమంటున్నారు నచికేతులు, మరి యమధర్మరాజు చెప్పిన అన్నీ కూడా ఆత్మతత్వం అంతా వింటున్నాడు. తెలుసు కాబట్టి ఇంకా బాగా అనుభవం తెచ్చేసుకున్నాడు. కరెక్ట్ అయిందే చెప్పు. నాకు ఈ నసురాలకి అసురమైంది అక్కర్లేదు. క్షణికాని నాకు క్షణిక సుఖాలు నాకు ఎత్తు, శాశ్వత సుఖం నేను అర్థం వెళ్ళాలి. అలా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పు అని అందరు అసలు చిన్నపిల్లోడైనా మరి ఎలా అడిగాడు? సుఖం ఆశీనో దూరం రజతి చేయను యాతి సర్వత. ఆత్మ ఒక చోట ఉన్న నువ్వు దూరంగా పోగలవు. ఉండి ఉన్నప్పటికీ నన్ను వైపులా వెళ్ళదు. మరి పడుకుని ఇక్కడే ఉంటాం. అయ్యో అక్కడ అన్నీ ప్రయాణం చేస్తున్నట్టు, అవన్నీ ఆళ్ళతో మాట్లాడినట్టు అన్నీ జరుగుతున్నాయి. కానీ శరీరం ఇక్కడే ఉంటుంది. మర్చిపోదు. ఆశీనో దూరం రజతి శయానో యాతి సర్వత. ఆత్మ ఒక చోట ఉన్నాను, దూరంగా పోదు. దగ్గరగానే ఉంది, మనలో ఉంది, అందరిలో ఉంది, అంతలో అంతటా ఉంది. దగ్గరలో ఉంది అంటే నాలో ఉంది, నీలో ఉంది, దూరంగా ఉంది. సో మనకి దూరం దగ్గర ఉన్నదంతా బ్రహ్మ. నీ దగ్గర బ్రహ్మ, నా దగ్గర బ్రహ్మ. ఎటు చూసినా బ్రహ్మ, ఎక్కడ చూసినా బ్రహ్మ. పరమాత్మ తప్ప రెండో ఎక్కడ ఎటు చూడు. సృష్టి యావత్తు నువ్వు తడు లేదు, ఉన్నదంతా బ్రహ్మ. అక్కడ ఇక్కడ ఎక్కడని చెప్తారు? ఎక్కడో ఏడు బ్రహ్మ. ఇదెక్కడుంటే అక్కడే ఉన్నాడు. నువ్వు ఎక్కడ లేడని ఉన్నదంతా ఉన్నదంతా అశరీరం శరీరేష్వనవస్థితం. అశరీరం శరీరేష్వ నమస్తేష్వస్థితం. మహాంతం విపుమాత్మానం మత్వాదీరో నోచతి. అశరీరం శరీరేష్వ నమస్తేష్వ స్థితం మహాంతం విపుమాత్మానం మత్వాదీరో నోచతి. అస్వరములైన శరీరములు ఉన్నప్పటికీ ఆత్మ శరీరం లేదు. మరి ఎన్నాళ్ళు ఉంటారా? తెచ్చుకున్న నాడు ఉంటాయి దేహాలు. ఎన్నాళ్ళు ఉంటుంది? ఎవరికి తెచ్చుకున్నది విధిలో ఏముందో మనం తెచ్చుకుంది. ఎవరో ఏమి ఖర్చు పెట్టలేదు.
నువ్వు ఎన్నాళ్ళు ఉన్నావు ఉండాలన్నది నువ్వే తెలుసుకో అంతే. మరి శరీరంతో ఉన్నప్పటికీ ఈ ఆత్మ శరీరం లేనిది, దానికేమీ లేదు, చావు లేదు, పుట్టుకోలేదు. శరీరం ఉంది కాబట్టి పుట్టాం, మరలా మరణించాం. శరీరం మరణించింది, మనం కాదు. చాలా గొప్పది సమయం. శరీరం శరీరేశ్వ నమస్తేశ్వ వస్థితం మహాంతం విభుమాత్మానం నత్వాదీరున చోచతి. చాలా గొప్పది, సర్వవ్యాపి, ఎక్కడ లేదని నేను చెప్పను. అనంతుడు, పరిపూర్ణ స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపం. అట్టి ఆత్మను తెలుసుకుని ధీరుడు గొప్ప పుట్టి ఎందుకు ఏడుతామా? ఏడుపు దేని గురించి ఏడుతాము? అహంకారం మమకారం ఏదో యాడ్ అయిపోతుందిరా. అహంకారం, నేను నేను, నాది నాది, ఇదంతా నాది. కన్మూసాక నాదేమైందిరా? మరి ఉన్నసేపు అదేమైంది? మమకారంతో అహంకారం పెరిగిపోయింది. ఆ రెండు యాడ్ అయినప్పుడు పతనం వచ్చేస్తుంది. ఉన్నదంతా బ్రహ్మే, మనకి ఏది ప్రాప్తం అదే అని జ్ఞానంగా, జ్ఞానం అయిన వాడికి తెలుసు కాబట్టి దాని గురించి వెంపర్లాడడం, మనస్సును పెట్టుకో. మనస్సు లేని స్థితిలో జ్ఞానం ఉన్నప్పుడు మనస్సు తెచ్చుకుంటాం. బ్రహ్మే ఎలా జరుగుతుంది? అన్ని బ్రహ్మే, బ్రహ్మలోనే అన్ని జరుగుతుంది. నువ్వేం తెచ్చుకున్నావు అదే జరుగుతుంది, నేనేం తెచ్చుకున్నానో అదే జరుగుతుంది. ఎవరేం తెచ్చుకున్నారో చూసా తప్పకుండా జరుగుతాయి. ఆ కర్మఫలాలు జరుగుతాయి, కర్మలు జరుగుతాయి. సో ఏదైనా మనంతనయ్యా. మనం ఆత్మబంధువులు అమ్మా, మన సత్సంగంలో అందరూ ఆత్మబంధువులు. మరి జరుగుతుందా లేదా? ఆత్మబంధువులు చక్కగా మనకు ఒకరి మీద ఒకళ్ళు ఎంత ఇష్టం, ఇంట్లో వాళ్ళు అంటే ఎంత ఇష్టం, అలాగే సత్సంగులన్నా ఇష్టం. ఊరోళ్ళు బయట వాళ్ళు అని ఏముండదు. మీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, దాంట్లో బ్రహ్మం, బ్రహ్మమయంగా ఏదైనా లాభం నష్టం ఏదైనా ఉంటేనా? ఈ దేహం ఉన్నసేపే కదా ఈ లాభ నష్టాలు. లాభ నష్టాలు దేహం లేనప్పుడు లాభ నష్టాలు ఏం చెప్తాయి? ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది. శరీరం శరీరేశ్వర నమస్తేశ్వస్థితం మహాంతం విభుమాత్మానం మత్పాదీరును చోచతి. నశ్వరములైన శరీరంలో ఉన్నప్పటికీ ఈ ఆత్మ శరీరము దానికి ఏమీ చాలా గొప్ప, సర్వవ్యాపి, సర్వం వ్యాపించింది. అంటే ఆత్మను తెలుసుకుని దివిడ వాడికి కళ్ళు ముక్కు ఇలా మనకు సహకారంతో వచ్చు. మనలోనే ఆత్మ ఉండబట్టే కదా అన్నీ జరుగుతున్నాయి. అలాగే నిరాకారం అంతా బ్రహ్మే కదండి. బ్రహ్మం కాదు ఏది. సృష్టి అంటే సృష్టి పడడం, సృష్టికి పూర్వం ఉన్నదే పరమాత్మ కదా. మన సృష్టికి మూలం అదే. మరి దాంతో అన్నీ జరుగుతాయి. అందుగురించే ప్రతిదాన్ని చూస్తూ ఉంటూ మాట్లాడుతూ తింటూ అన్నట్టు అలా అన్నీ పెడతాం. మనసు ఏది మనకు కుదురుతుంది ఉంటే బుద్ధి ప్రకారం నడుస్తుంది. మనం అందరూ ఇప్పుడు కనెక్షన్ కాదు, ఎప్పుడో కనెక్షన్ అయ్యి. లేకపోతే ఏంటంటే రామకృష్ణ రాకపోతే నువ్వు చేస్తున్నావు కదా అనే కదా నీ మీద అయ్యామా. చేయనోడి మీద ఏముండవు, చేసి కోడి మీదే అంట. చెట్లు పడ్డు ఉంటేనంట దెబ్బలు తింటాయి కదా. ఉట్టి ఆకులున్న చెట్టుకి ఎవరు కొడతారు? మామిడాకులు కావాలని కోసుకుంటారు. వేరు పళ్ళు చెట్టుకి రాయించుకునే చిన్న పిల్లలకు అది ఏం కనిపింది అది వేసుకొడితే అది వస్తుందని. అలాగా మరి మనకి దేని మీదైనా భ్రాంతి ఉంది. అలాంటి భ్రాంతి లేకపోవటం ఉన్నాయి. భ్రాంతి లేకపోవటం రెండు కూడా పరమాత్మ అనుకుంటున్నాం. చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు స్కూటర్ ఉందిరా, దాంట్లో పెట్రోల్ వేసి స్కూటర్ అలాగే ఉంటుంది. ఆ డ్రైవింగ్ వాడితే కదా పని. రథం సార్లు శరీరం
భూతేష్వస్థితం మహాంతం విభుమాత్మానం మత్వాధీరో నోచతి. చూడు, ఈ ఆత్మను తెలుసుకున్నవాడు ధీరుడు, యోగి, పండితులు, మహాత్ములు, పెద్దలు అన్ని పేర్లు ఆడే ఎందుకు దుఃఖించాడు. నాకు చిన్నప్పటి నుంచి దుఃఖించవలసిన అవసరం లేదు. దేనికోసం దుఃఖించాలి? టైం వేస్ట్ అవ్వకూడదని ఈ మాయలోకి రాకుండా దుఃఖించాలి. మాయ కవులు వినకుండా చూసుకోవాలి. లోకం మీద కవులు నేను అన్నట్లుగా చూసినట్లుగా మాట్లాడినట్లుగా అన్ని నట్లుగా ఉంటాను. కానీ మమ్మేకం 24 ఆత్మా ప్రవచనేన లభ్యో నమేదయాన బహునా శ్రుతేన యమే వైశ్వృతే తేన లభ్యస్తశ్చైస ఆత్మా వినృతే తను స్వాం. నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేదయాన బహునా శ్రుతేన యమే వైశ్వృతే తేన లభ్యస్తశ్చైవ ఆత్మా వివృణుతే తను స్వాం. వివృణుతే తను స్వాం. ఈ ఆత్మ ప్రవచనము చేత కానీ, మేధాశక్తి కానీ, శక్తి చేత కానీ, అధిక శ్రవణం చేత కానీ లభించింది. చదివితే మాత్రం ఆత్మగా అనుభవించాలి కదా. అది వినాలమ్మా, చదువుకోవాలి, వినాలి మాటలన్నీ. అప్పుడే కదా మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. సత్సంగానికి వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కనాడు వచ్చేస్తుంది. ఇదేమన్నా ఏం కదా, నేను ఆత్మ చూస్తాను చెప్పినాడు వింటం బాగానే ఉంటుంది. దాన్ని అనుభవంలోకి తెచ్చుకునేటప్పటికీ అహంకారం మమకారం వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు. మరి ఎన్ని సంవత్సరాలంటే ఆ క్షణాన్ని వస్తుందా? దాన్ని పదే 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 మనం చేయగా ఈ దేహం ఏం కదా, దేహం ఎలా వచ్చింది? వచ్చిన దానికి ఏ పని చేస్తే మరలా రాదు. మరలా రాకుండా చేసుకోవాలి కదా. ఈ మానవ జన్మ వచ్చేసాం, మరలా పుట్టకుండా ఉండాలి. ఇలాంటి ప్రశ్నలు చేసుకోవటం మనిషి ఆడ ప్రశ్నలు, వీళ్ళ ప్రశ్నలు, ఆ దారి వెళ్ళే ప్రశ్నలు ఎందుకే? కాలక్షేపం అంట, కాలక్షేపం. సో కాలక్షేపం పాపం వచ్చేటండి. కాలక్షేపం ఈజుకొట్టు పాపం, పుణ్యం తక్కువ ఉంటుంది. అదే మహాత్మ చరిత్రలో చక్కగా ఆధ్యాత్మిక సంపద అంతా పుణ్యం వింటంటే, మళ్ళా దాన్ని ఆచరించా అంటే అనుభవంలో పెట్టుకునేటికి జీవన్ముక్తో ఉండేటట్టుగా ఇదే కరెక్టే. మంచి నాలు మంచి చూడాలి, అలా ఉండిపోవాలి. ఇంత అంటేనే ఉండిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. విషయాలనేమో విని వెళ్ళకపోతే ఈ జ్ఞానం ఆధ్యాత్మికంగా ఎవరు ఏం మాట్లాడుతున్నా, ఎలాగ చెప్పినా, పాటలు, పద్యాలు, శ్లోకాలు ఏదన్నా మరి మేము నాటకాలు అవి చూసుకోవడం కదా. ఏది చూసినా సినిమాలు, దేవుడి సినిమాలు చూసుకోండి, అవన్నీ అలా ఉంటుంది. అందుకని నాటకం. మరి మిగిలిన సినిమాలు చెప్పండి. ఎందుకంటే నాకు ఏది కావాలో దాన్ని నాటించుకుంటాను. అశరీరం శరీరేష్వనమస్తేష్వస్థితం మహాంతం విభుమాత్మానం మత్వాధీరో నోచతి. నశ్వరములైన శరీరంలో ఉన్నప్పటికీ ఈ ఆత్మ శరీరం లేదు. మన శరీరాల్లో ఉన్నా మరి మనం తెచ్చుకున్న దాన్ని బట్టి ఏ శరీరం కావాలంటే ఆ శరీరం మనం తెచ్చుకుందే కదా. శరీరం లేనిది, అసురములైన శరీరంలో ఉన్నప్పటికీ ఈ ఆత్మ శరీరం లేదు. చాలా గొప్పది, అది గొప్పది. ఇంకా దీనికన్నా మించింది లేదు. ఆత్మతత్వం తెలుసుకున్న వాడే ధీరుడు, యోగుడు, పండితుడు, మహానుభావుడు. మిగిలిన అన్ని సాధనకు ఉపయోగపడి
ఆ సాధనకు ఉపయోగపడగా పడగా పడగా ఆత్మతత్వంలోకి వచ్చింది. కొన్ని జన్మలకైనా వచ్చింది. ఇప్పుడు మనకి అనేక జన్మల పరిపక్వత ఇప్పుడు ఇలా బ్రహ్మంగా ఉండగలుగుతున్నాం అంట. అట్టి ఆత్మను తెలుసుకుని దేవుడు వాడు దుఃఖింపడు. ఇంకెందుకు వస్తుంది దుఃఖం? సాగు లేదు, పుట్టుకలేదు, ఆత్మకేమీ లేదు. దాని పని పాట సాకారం నిరాకారం ఏదనుకుంటే అది. కానీ దానికి ఏమి మన భావంలో అనుకుంటారు. ఇది అది ఇది అది భక్తి కర్మ భక్తి జ్ఞానం ఇవన్నీ అయితే కానీ ఉండలేరు. ధ్యానాలు ధ్యాసలు అన్నీ అయితేనే కానీ నిలబడాలంటే ఇవన్నీ అయితేనే కానీ నిలబడాలి. అన్ని అది మీ మనసుతో పెట్టిన దైవంగా ఎలాగైనా ఆ పుణ్యం ఏం చెప్తుంది? నెమ్మదిగా సాధన చేయగా చేయగా పూజ చేయగా చేయగా పాటలు పాడగా పాడగా సంగీతం అన్నిట్లు మమేకమై పరమాత్మ మిగిలింది. అందుగురించి దేని ఎందైనా సాధన చెయ్యాలి. సాధన సిద్ధుంటే సంపత్తి, మోక్షత్వం, వివేక వైరాగ్యాలు, సంగమాది శక్తి సంపత్తి, తీవ్ర ఇచ్చి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ప్రయత్నం ఉండాలి. ఇవన్నీ లేకుండా ఊరికే వచ్చేస్తా మనం పూజలు ఎందుకు చేస్తున్నాం? శ్రద్ధ అలా చేయగా చేయగా ఏమైంది? తానే భగవంతుడు తెలియబడ్డది. అందుకని ఏది మంచి ఏమి మానట్లేదు. మంచి చేస్తా ఉంటే మంచి నువ్వు ధ్యానం చేస్తావు, నువ్వు ధ్యానంలో మరి వాళ్ళు ఏమి అంటారు? బ్రహ్మంలో అవన్నీ మనకు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మంగా ఉన్నాం. ఎవరిని అన్నా మనకు జన్మలు వచ్చింది. వాళ్ళు ఏం పనులు చేస్తున్నా నీకు ఎత్తుకే. నువ్వు మంచిగా ఉండు, నువ్వు జన్మలేకుండా వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు ఎందుకు? నేను అనంతుని, సత్సిద్ధ ఆనంద స్వరూపుని, సర్వవ్యాపిని అలా అనుకోవచ్చు. అలా ఉండిపోతాం. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని, దేహ విషయాలు నాకు ఎందుకే అలా ఉండిపోతాం. ఏది వచ్చినా మనం దీంట్లోకే తీసుకోవాలి, ఆత్మగా ఉండటానికే తీసుకోవాలి. నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేదయాన బహునా శ్రుతేన. నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేదయాన బహునా శ్రుతేన. యమే వైష బృంతే తేన లభ్యస్థ చైష ఆత్మా స్థైష ఆత్మా విగృణుతే తనుం స్వాం. నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేదయాన బహునా శ్రుతేన. యమే వైష బృంతే తేన లభ్యస్తైష ఆత్మా విగృణుతే తనుం స్వాం. ఎందువల్ల ఈ ఆత్మ ప్రవచనము చేత కానీ, మేధాశక్తి చేత కానీ, అధిక శ్రవణం చేత కానీ లభించింది. అవునా కదా? అధిక శ్రవణం చేత లభించదు. అస్మాను అనేస్తుంటే మాత్రం వస్తుందా? అలా ఉండిపోవాలి, తెలుసుకోవటానికి అనుకోవాలి. అనుకుంటా ఉండేటప్పటికీ అదైపోతుంది. అదే ఉన్నాను అలా ఉండిపోతాం. అసలు భావనా దోషం ఉందమ్మా. ఉన్నది నేనే. నువ్వు ఎవరి మీద ఏం చెప్పుకుంటా? వాళ్ళు నేనే, నువ్వు నేనే, ఇళ్ళు నేనే. చనిపోయిన వాళ్ళు మనమే, బతికిన వాళ్ళు మనం. పండితులైన వాడు ఎవరి గురించి ఏడడు. వీరుడు, యోగుడు, యోగ్యత కలిగిన వాడే కదా యోగి. జీవలక్షణాలు తొలగించుకున్న వాడే కదా పరమాత్మగా ఉండగలుగుతాడు. పరమాత్మయే జీవలక్షణాలుగా తెచ్చుకుంటే జీవుడు అయ్యాడు. మనం ఏది కావాలనుకున్నా చేసుకోవచ్చు. మనకు కావాలనుకున్నా సత్సంగా మిగులుతుంది. ఏది కావాలనుకుంటే అదే జరిపించు. అమ్మా, మనకన్నా ఇష్టలు ఎవరైనా ఉన్నారా? మనమే ఇష్టం. మన ప్రాణమే మనకు గొప్పది. మరి మన ప్రాణం కన్నా ఏముంది? చైతన్యం. ఆ శ్వాస ఆగొచ్చు, ఉండొచ్చు. చైతన్యం ఎప్పుడు ఉంది కదా. ఈ అశాస్త్రమైన శరీరాల్లో పుట్టాసా
పునరపి మరణం, పునరపి జన్మం, పునరపి మరణం అవన్నీ కూడా మనకి ఉన్నదంతా నేనే 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 నేనేలోనే అన్ని జరుగుతుంది. మనకెందుకంటే ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది హాయిగా. నా హేమాత్మ ప్రవచనేన లభ్యో నమేదయాన బహునా శ్రుతేన. ప్రవచనం చేత కానీ మేధాశక్తి చేత కానీ వాళ్ళు తెలివైన వాళ్ళు అంటారు. తెలివైన అయినా ఆత్మ ఉంది, తెలివైన వాళ్ళైనా ఆత్మ అసలు పుట్టం కదా. అది దాంతో దేహాలు ధరింపం చేస్తాం. ఇప్పుడేమో మానవ జన్మకి ఈ దేహం, అంతకుముందు ఎన్ని దేహాలు ఎత్తు 84 లక్షల జీవరాశులు. ఏ దేహమైనా బ్రహ్మే కదా. బ్రహ్మ లేకుండా దేహం ఏర్పడుతుంది. ఈ ఆత్మ ప్రవచనముల చేత కానీ మేధాశక్తి చేత కానీ అధిక శ్రవణము చేత కానీ లభించుతుందా. అందు గురించే ధ్యానంలోనే ధ్యాసలోనే ఉండాలి. రేం పగలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఈ ప్రకృతిలో, ధ్యాసలో ఉండండి. ధ్యానం ఆటోమేటిక్గా అవుతుంది. మరి నాకు ధ్యానం ఎందుకు వస్తుంది? చిన్నప్పటి నుంచి ఇలా కూర్చోగానే ఎందుకు ఉండగలుగుతున్నాను? ధ్యాసలో ఉంటున్నాను కాబట్టి. ఇవన్నీ ఉట్టిది అని తెలుస్తున్నాను. ధ్యాస ధ్యాస ధ్యానం అవుతుంది. హాయిగా అలా ఉంటుంది. ఇదంతా ఉట్టిది అన్నాక మళ్ళీ కక్కిన అన్నంతో సమానం. కక్కిన అన్నం మనం తింటాం, కక్కిన కూడా మనం తింటాం. ఆ పెళ్లిలో కుక్కల అది వేరు. అవన్నీ అయిపోయినాయి కదా. ఈ మానవ జన్మ ఎత్తాక కక్కిన అన్నం తింటామా? తినం కదా. ఎందుకు విషయాల మీద ఆలోచన, విషయాల మీద ఆసక్తి ఎందుకు? పరమాత్మగా ఉంటుంది మానేసి అనేక జన్మల నుంచి కొట్టుకుని వచ్చాం. సక్సెస్ ఈ జన్మకి. ఈ జన్మలో ఎందుకు అనర్థం తెచ్చుకోవాలి? టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఉన్నదంతా నేనే అన్నా. నేను లేని చోటే లేదు. ఉత్తమోత్తమైన జన్మ, అసలు మామూలు జన్మ ఇది. ఈ జన్మలో మరి ఈ యొక్క ఆయువు అంటూ ఎంత అదృష్టం. కావాలన్న ఆయువు ఉండదు కదా. అది చేస్తున్న దాన్ని బట్టి ఆయువు ఉంటుంది. ఎంత కావాలో అంతే ఉంటుంది. అంటే ఎంత పెట్టి పుడితే అంతే అంటారు. అంతే కదా. ఒకళ్ళ ఆయువు ఒకళ్ళు అప్పుచ్చుకోవటానికి లేదు కదా. మిగిలిన అయితే అప్పు సొప్పు మళ్ళీ తీర్చుకోవచ్చు. మనం ఆయువుని వేస్ట్ చేసుకోకూడదు. పరమాత్మయే పరమాత్మగా మిగలటమే రెండో భావం లేకుండా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ ధ్యాసంతో ఏమైపోయింది? ధ్యానం అయిపోయింది. ఆ ధ్యాసలోనే ధ్యానం ఉంటుంది. ధ్యానం వేరుగా ఉండదు. ధ్యాసే ధ్యానం. అంటే ఖాళీగా ఉన్నప్పుడు సుఖాసనం వేసుకుని మాట వేసి కూర్చుని చక్కగా ధ్యానంగా అనేక గంటలు కూర్చుంటుంది. కానీ ధ్యాస 24 గంటలు ప్రకృతిలో ఉన్నా కూడా ధ్యానమే. నువ్వు ఏం మాట్లాడినా సమాన స్థితిలోంచే మాట్లాడతాయి. నాకు విడిగా మాట్లాడితే ఎప్పుడైనా మీరు చూసారా? జీవన విధానానికైనా పనికొస్తాయి. లేకపోతే జన్మరాహిత్యానికైనా పనికొస్తాయి. జీవన విధానంలో తెలుసుకుంటేనే జన్మరాహిత్యం అవుతుంది. అసలు మామూలు మాట ఎప్పుడైనా విన్నారా? సత్సంగులు ఎందుకు వెళ్ళలేదంటే అసలు ఆ థాట్ రాదు. నేను బ్రహ్మాండం తెలిసాక ఎందుకు వస్తుంది ఆలోచన? అది బ్రహ్మత్వం తెలియని వాళ్ళకి వస్తాయి ఆలోచన. కానీ వాళ్ళు బ్రహ్మే అప్పుడు తెలియక మాయతో మమేకం అయిపోయి. అంతేగాని వాళ్ళు మనం అందరం ఒకటే. అందరం ఒకటే. సృష్టి యావత్తులో ఉంది అంతా ఒకటే. స్థితి ఒకటే, లయం ఒకటే. కానీ వేరువేరు రూపాలు, వేరువేరు నామాలు, వేరువేరు గుణాలు వేరువేరుగా చూడబట్టి వేరువేరు జన్మల్ని తెచ్చుకున్నాం కొనుక్కుని. మన నోరుందే దీంతో చాలా వెళ్ళి అనేసి కొని తెచ్చుకుంటున్నాం. జన్మలు కొని తెచ్చుకోకుండా ఎంజాయ్గా ఉన్నాం. నేనెంత ఎటు చూసినా నేనే అయినప్పుడు ఇక దేని మీద ఉంటుంది ఆసక్తి, విరక్తి? ఆసక్తి ఉంటే విరక్తి ఉంటుంది. అసలు ఆసక్తి లేదు మనకి, విరక్తి లేదు, అవును లేదు, కాదు లేదు. జరిగినాయి. ఏది జరుగుతుంది? బ్రహ్మాత్మ
తటస్థంగా చూస్తాం, జరగరాంది తటస్థంగా చూస్తాం. మనకేం పని? అంతకుముందు మనం ఏం తెచ్చుకున్నామా? కోరి అయ్యాం. మన గురించి ఏమన్నారు? ఈ ఆత్మ నచికేతుడికి యమధర్మరాజు ఎలా చెప్తున్నాడు? ఈ ఆత్మ ప్రవచనముల చేత కానీ ప్రవచనం వినాలి, ఆచరిస్తే అనుభవంలోకి వస్తుంది. అస్తమానం వినేసిన ఆచరణ లేకపోతే ఎలా? మేధాశక్తి చేత కానీ మహా తెలివైన వాళ్ళే కానీ ఆత్మతత్వం తెలియకపోతే నాకు ఏమీ తెలీదు ప్రపంచంలోని, కానీ నాకు ఆత్మతత్వం తెలుసు, అది చాలా నా జీవితానికి. ఏది తెలుసుకున్నా తత్వం తెలియకపోతే పుట్టిదే జన్మలు పొంది తెచ్చుకున్నట్టే. నీకు అన్నీ తెలుసురా, నీ గురించి నీకు తెలియదు. అప్పుడు ఏమైపోతావురా? తత్వమే కదా ఎంత కష్టపడి తెచ్చుకుని జన్మ. నాకు అందు గురించి నా జన్మను మాత్రం నేను తెచ్చుకోను, ఏ జన్మని తెచ్చుకోనండి, హ్యాపీగా ఉంటాను. అవన్నీ తెలుసుకుంటే ఏం లాభం? ఇంకా అధపతనానికి వెళ్ళిపోవటానికి, మనం జీవన్ముక్తిగా ఉండడానికి ఏమవుతుంది? అలా చూసేది, తినేది, మాట్లాడేది అంతా పరమాత్మ. పరమాత్మలో మనం చుట్టూరు ఉంది, కింద ఉంది, పైన ఉంది, ఉన్నదంతా బ్రహ్మ, సర్వం బ్రహ్మమైంది. నేనే అంత, నేనే అంత, నేనే అంత. ఈ నేనే కదా అంత అన్నా నేనే, అంతా నేనే అన్నా నేనే. ఉన్నదంతా బ్రహ్మ అయినప్పుడు ఇంక విడిగా ఏమి లేదు. ఊరికి ఇది కూడా మాటలు మనం చెప్పుకోవడానికి, మాట్లాడుకుంటుంటేనే కానీ తెలియదని నేనే అంతా, నేనే అంతా అంట. అసలు ఏముంది? ఉన్నదంతా నేనే అయ్యి ఉంది. వాళ్ళ కొత్త నేను తేలేదు, ఇది కొత్తగా తెచ్చామంట. ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఉండిపోతుంది. లేనిది ప్రకృతి. కన్నుముద్దే లేదే కదా నాకు. కన్నున్న సేపు చూస్తుంది, వింటుంది, మాట్లాడుతుంది, లేదే కదా అంటున్నాను. ఎలా ఉండిపోయాడు, టైం గడిచిపోతుంది. కానీ నాకు లేదు. లేనిది లేనట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా మనం ఆత్మ నాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేదయాన బహునా శ్రుతేన యమే వైష వృతే తేన లభ్యస్తైష ఆత్మా నివృతే తను స్వం. ఆత్మ ఎవరిని, ఏ సాధకుని కోరుకున్నాం అతనికి అది చక్కగా తెలియదు. కోరుకున్నాం అంటే మనం దాని మీద ఇష్టత పెడితే అదే అందుతుంది. ఈ శాంతి కావాలని కొనుక్కోవట్లేదా? సత్సంగం కావాలని పెట్టుకోలేదా? మనం ఒంటి మీద ఉంది, సత్సంగంలో హాయిగా ఉండగలుగుతుంది. మరి అంతే చక్కగా జరుగుతుందా లేదా? మనకి ఇది ఇష్టంగా ఉంది, మామూలు మాటలు ఇష్టం లేదు. అది పాపం పుణ్యం ఉంటాయి. మామూలు మాటల్లో పాపం ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంతో ఉంటే పుణ్యమైనా ఉంటుంది. దాన్ని ఆచరణలో పెడితే, అనుభవంలోకి తెచ్చుకుంటే నేనే అంత అయిపోతాను. అట్టి వారికి ఆత్మ తన నిజస్వరూపమును అభివ్యక్తం చేయదు. ఆత్మ పిన్నుతే తను స్వాం. ఇంకా అలా ఉండిపోతాం అంతే. ఉన్నది నేనే, నాలో నీలో అందరిలో అంతటా అలా అలా అంతే. నా విరతో దుస్సరితాన్న శాంతో నా సమాహిత నా శాంత మానసో వాపి విజ్ఞానేనైవ మాప్నుయాత్. ఈ మా బాబాయ్ చిన్నప్పుడు చెప్పినప్పుడు తెగ తిట్టుకున్నాను. వచ్చాక ఆడుకోద్దా, ఆడుకోవటం మానేసి, చిన్నప్పుడు పెళ్ళి అయింది కదా, ఆడుకోవటం మానేసి వచ్చాక మళ్ళీ అన్ని చదివింది ఎంత కోపం చెప్పండి మీరు. ఆమెకోసారి మన చెప్తున్నారు మండిపోయింది. ఆయన కష్టం తిట్టైనా సరే చదివించారు కాబట్టి ఈమె ఇలాగా దీని భావార్థం చదువుతుంటేనే వచ్చారు. అది మనకు జరిగేది ఉందేమో ఆయన చదివించారు. అంతే కదా, హిందీ ఇంగ్లీష్ సిరాకు వచ్చేసి 4 పుస్తకాలు వేసి కూర్చోవాలంటే
ఆ, 2 గంటలు ఆటలతో కూర్చోవాలంటే ఎంత సిరాగా ఉంటుంది ఆడుకుంటున్నాను. ఆట ఏమైందే ఆయన కూర్చోబెట్టింది, అప్పుడు తిట్టుకున్నా చదువుకో. మరి నీకు అందిందా లేదా శ్లోకాలు? వచ్చిందాడో అడిగాడు. ఈయనకి ఇష్టం భజన, ఇష్టం భజన బ్రహ్మాండంగా జరిగేది. ఆయనకి బాహ్యంగా అన్ని ఇష్టం కానీ ఇలా కూర్చునే ధ్యానాలు అవి ఎక్కదు. కానీ ఆటల్లో ఆనందం చూసి నా విరతో దుస్సరిత అన్న శాంతోన సమాహిత నా శాంత మానసో వాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్. నా విరతో దుస్సరిత అన్న శాంతో నా సమాహిత నా శాంత మానసో వాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్. దుష్ప్రవర్తనం విరమించని వాడు, శాంతి లేనివాడు, మంచి ప్రవర్తనతో ఉంటే అంతా శాంతే కదా. ఏకాగ్రత చిత్తం లేనివాడు, మనకి చిన్నపిల్లలకి ఏకాగ్రత చిత్తం ఉండదు, అల్లరి చేసేస్తూ ఉంటుంది వాళ్ళ మనసు. ఎక్కడో కొంత ఉంటారు నిదానంగా చిన్నపిల్లలు కదా కదా. అంటే అలా అంటే ఒప్పుకుంటున్నాను, కానీ చిన్న పెద్ద ఉండదు. ఇదేం నేను కాదు, నేను ఆత్మను అప్పుడించలేనా? వయసుతోటి దీంతో సంబంధం ఉండదమ్మా. ఒంటి మీద ఏ టైంలో అది ప్రాప్తం అదే జరుగుతూ ఉంటుంది. శాంతి లేని వారు, ఏకాగ్ర చిత్తం లేని వారు, అశాంత మనసులు ప్రజ్ఞచేనైనను ఆత్మను పడింది. నాకు ఎంతసేపు ధ్యానం ఇష్టం. అలా ధ్యానం అసలు ఏముండదు కదా. చాలా ఉండిపోతుంది. ఎంత ప్రశాంతత. ప్రతి ఒక్కళ్ళు కుదిరిన టైం అంతా ధ్యానం చేస్తుంది. పిల్లల పెంపకాలు అన్నీ అయిపోయినాయి కదా, ఇంకెందుకు చెయ్యాలి, చేస్తారు ఇంకెందుకు. అలా హాయిగా ఎంత హ్యాపీగా ఉంటుంది ధ్యానం. ధ్యానంలోనమ్మా ఎక్కడా లేని ఆనందం. మళ్ళా ధ్యానం అయిపోయాక ఆనందం. ధ్యానం ముందు కూడా చక్కగా పని అయిపోయింది, ధ్యానంలో కూర్చుందాం ఆనందం. అది ఎప్పుడు ఆనందం బ్రహ్మ. మన గురించి మనం తెలుసుకోవటం ధ్యానం. అంటే ఎవరి గురించి కాదు, మన గురించి మనం తెలుసుకునే దాన్నే ధ్యానం. తైలదారులా బ్రహ్మాత్మనం బ్రహ్మామి బ్రహ్మగ్నో బ్రహ్మణామతం బ్రహ్మ ఇవతేన కర్తవ్యం బ్రహ్మ కర్మ సమాధిన బ్రహ్మానందం కర్మసుఖదం కేవలం జ్ఞానమూర్తి. జ్ఞానికి కుదురుతుందరా ఈ ఆనందం. ఎవరు ఇచ్చేది కాదు, ఎవరికి మనం ఇచ్చేది కాదు. కానీ మనం ఆనందంగా అలా మనం ధ్యానం చేస్తుంటే ఎవరికాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా ధ్యానంలో ఉంటారు. మనము ఎవరినో వచ్చినా టేబుల్ మీద పుస్తకం ఉండాలరా, దేవుడి పుస్తకం. అప్పుడు వాళ్ళు మనం ఇలా పుస్తకం చదివామనుకోలే, కవులు చెప్పుకోవటానికి వచ్చిన వాళ్ళు ఇంక పారిపోతారు. అవి ఇష్టం లేని, అవి ఇష్టమైన వాళ్ళు వింటారు. మనం మాత్రం మన ధర్మాన్ని వదలకు. వచ్చింది దేహధర్మం, దేహధర్మం చేసుకో. పరమాత్మగా దేహం ఉండగానే పరమాత్మగా అనుభవం. ఇది మన ధర్మం. దేహం ఏం వండుకొద్దా, తినొద్దా, మాట్లాడొద్దని ఎవరు అనలేదు. వాటిలో నువ్వు పాపం ఏమి చేయట్లేదు, చెయ్యి, తిను, దేహానికన్నీ జాగ్రత్తగా ఉంచుకో, మితాహారం ఎత్తునది. చక్కని దేహంతో దేహిని తెలుసుకున్నాం. అలా ఉంది. అది మనం చెప్పుకోవాల్సిన విషయం. అది వచ్చిన పని పూర్తయిపోవాలరా. కామాలు ఉండకూడదు. కామ అంటే జన్మ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
దుష్ప్రవర్తన నుండి విరమించని వారు, శాంతి లేని వారికి, ఏకాగ్ర చిత్తం లేని వారికి, అశాంత మనసుకి వాళ్ళకి అర్థం అవుదమ్మా. ఒంటి మీద ఉండాలి, జ్ఞానమైన ఉండాలంట. ప్రజ్ఞచైనా నువ్వు ఆత్మను పడేది వాళ్ళకి తెలియదు, చెప్పిన అర్థం అవుతుంది. ఇదే నిజం అనుకుంటారు, ఈ ప్రపంచమే నిజం అనుకుంటారు, ఈ దేహమే నిజం అనుకుంటారు, ఈ కట్టుకునే నిజం అనుకుంటారు, ఈ తిన్నయే నిజం అనుకుంటారు. ఇవన్నీ మలమూత్రాలుగా వెళ్ళిపోయినా సరే ఆ తిండి ఆ సోపులు ఈ సోపులు అలా వండుకుని ఇలా వండుకుని అలా తిండి ఇలా తిండి ఈ జాడీలో పోసేసుకుంటారు. చూడు మరి అది నిజం అనుకునే పాపం ఆ దాంట్లోనే మమ్మేమైపోతుంది. ఆత్మను ఎలా తెలుసుకుంటారు? పడేజాలరు. ఆత్మతత్వం తెలుసుకున్నవాడు స్థిరుడు, నిర్గుణుడు, పరిపూర్ణుడు, పరమాత్ముడు. వాడు దైవుడు, జ్ఞాని, యోగి, ముని, పండితుడు, మహాత్ముడు, ఎన్ని పేర్లైనా వాడికి. మిగిలినంతా కూడా కొంతవరకు సాధన, అంటే ఆత్మతత్వం తెలియని వాడు సాధనా క్రమంతో అయినా సాధ్యం చేసుకున్నారు. అందు గురించి వాళ్ళకి అది ప్రాప్తం, మనకు బ్రహ్మంగా ఉంటున్నాం, మనకు ఇది ప్రాప్తమే. అంటే మనకు అవన్నీ అయినాయి, అయ్యి ఇప్పుడు చక్కగా కూర్చున్నా ఎదురున్నా ఎటు అయినా సరే ఇక అనంతత్వం గొడవే, కానీ మనకు రెండో మాటలేదు. మృత్యుర్య ప్రాపశేషనం కయత్తా వేదయత్ర సహా. మృత్యుర్య శాపశేషనం కయత్తా వేద ఎత్ర సహా. తేలిక మృత్యు ఉపశేషణ పదార్థము, ఏది మృత్యుభావం నిర్మూలింపజాలదు అట్టి ఆత్మ ఎచ్చటనున్నదు ఎవరికి తెలియదు. ప్రపంచ వస్తుజాలంలో చిక్కున్న అజ్ఞానికి ఆత్మను గురించి తెలుసుకుంటే కష్టమని భావము. అన్ని వచ్చేస్తాయంట. ప్రపంచం తెలుసుకున్నవాడికేమో ఆత్మతత్వం, ఆత్మతత్వం తెలుసుకున్నవాడికి ప్రపంచ తత్వం లేదు. ప్రపంచంలో మమేకం అవ్వడు కదా, దీని మీద మమేకమైనవాడు అది తెలియదు. అది తెలుసుకున్నవాడికి ఇది రాదు. నాకు ప్రపంచాన్ని పెద్దగా తెలియదు. ఎవరు ఏ సలహా ఇచ్చినా పాటించేస్తాను, ఎందుకంటే నేను అలాగా ఆలోచించక్కలేదు. నేను తక్కువతాను కదా, ఇవన్నీ పాటించేస్తే ఆ పని అవుతుంది, ఈ పని అవుతుంది. అబ్బా మీ మూటలన్నీ పట్టుకుపోతాం, దేహభావం లేకుండా హాయిగా ఉంటుంది. మరి భక్తి, కర్మ, భక్తి, జ్ఞానం తెలుస్తుంది. ధ్యాన, ధ్యాస, ధ్యాన, యోగం అయ్యావు కదా. కర్మ లేకుండా ఏ పని చేయకుండా, చేసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, మాట్లాడేది బ్రహ్మం, తినేది బ్రహ్మం అని ఏ పని చేయకుండా నువ్వు ఎలా ఉన్నా లోపల అన్నీ అవుతాయి కదా. కళ్ళు మూస్తున్నా, కళ్ళు తెరిచినా, ఇంద్రియాల పనులు చేస్తున్నాయా లేదా, అది బ్రహ్మార్పణమే కదా, బ్రహ్మార్పణంగానే జరుగుతున్నాయి కదా. నేను మీ ఆలోచనలు దుబ్బెత్తా ఉంటాను, అప్పుడు ఏమవుతుంది, నాకు తేలికైపోతుంది. ఆత్మగా ఉంటాను, నేను ఆలోచించక్కర్లేకుండా మీ దోసేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ పని అవుతుంది, ఆత్మతత్వంగానే ఉండగలం. అర్థమైందా? నేను మీ అందరి దగ్గర కూర్చోవడం ఏంటనుకున్నావు, ప్రపంచాన్ని వినేసి అదే దేహంగా ఫాలో అయిపోయి పరమాత్మ ఎలా మిగలటానికి నాకు ఇక్కడ ఆలోచించక్కర్లేదు. అందుగురించి నేను అందరిలోనే ఉండగలను. అంతగా ఉందని తెలుసుకుని అనుభవిస్తున్నాను కాబట్టి అందరిలో నేనే ఉన్నాను అని అందరిలోనే ఉండగలను. ఎవరు లేకపోయినా ఉండగలను. ఉన్నది నేనే, ఎవరు లేకపోయినా. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. నేను ఎలాగైనా ఉంటున్నాను లేదా, నేను ముక్కు పోసుకుని కూర్చున్నానా చెప్పు. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండవంతం నేను. నేను లేని చూడలేదు, నాకు వచ్చింది, నాకేం చేస్తుంది.
సర్వము కూడా బ్రహ్మమయమైనప్పుడు, సర్వవ్యాపి అయినప్పుడు దేని గురించి నేను ఆలోచిస్తాను, దేని గురించి నేను సబ్జెక్ట్ మాట్లాడతాను? నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేను లేదు, చోటే లేదు. నాకు ప్రపంచ వస్తుజాలంలో చిక్కుకున్న అజ్ఞానికి ఆత్మ గురించి తెలుసుకుంటే కష్టమని బాబు. పాప మామూలు మాటలు సరదాగా ఉంటాయి, రాజకీయాలు, ఆ సినిమాలు, ఆ టీవీలు, ఈ వగేరా వగేరా ఇష్టం ఉంటాయి, ఆ వంటలో పెంటలో అన్ని. కానీ పెంటలను ఎత్తుకున్నానే ఆఖరికి అవటానికి నీకు తగ్గ ఆహారం తీసుకో. నువ్వు తిన్నది పెంటపాలు, ఇతరులు పెట్టింది నీ పాలు. అలా తింటే మానేస్తే నేర్చుకుంటే మళ్ళీ సెలైన్ అలాగా ఉండకూడదు. తగు మాత్రంగా తిని, తగు మాత్రంగా మాట్లాడు. మరి నువ్వు వండుకోవాలంటే తెలుసుకోవాలా లేదా? అంటే ఎక్కువగా ఏది ఎక్కువగా ఉండేది ఏంటి? పరమాత్మ ఉండు, అదొక్కటే రేం పడవ మనం చేయవలసిన ధర్మం. దేహధర్మం కొంతవరకునే వండేసి పెట్టేసి మేము ఒడుగు పెట్టేసి మళ్ళీ దాన్ని మన్నం చేయకు. మన్నం చేస్తే నిధిధ్యాసలో ఉండిపోతుంది. బ్రహ్మార్పణంగా పెట్టు, బ్రహ్మార్పణంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మార్పణమే ఉంటుంది. నేను వండాను, ఎంత బాగుందోనంట, మా ఓళ్ళు మెచ్చుకున్నారు. ఇంకొకళ్ళు వచ్చి ఉప్పు తక్కువ తిని వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉప్పు ఎక్కువ వేసుకుని ఉంటారు. మరి అందరికీ ఒకేలా ఇష్టం ఉంటలేదే. ఒకే పదార్థం ఇంట్లో వాళ్ళు తప్ప రకంగానే తిడతారే. ఉప్పు ఎక్కువైందని, ఉప్పు తక్కువైందని, కారం ఎక్కువైంది, కారం తక్కువైంది, పులుపు ఎక్కువైంది, తీపి ఎక్కువైంది, తగ్గింది, పెంచింది. ఎందుకంటున్నారు? కమ్మగా ఉంది, బాగోలేదు, నువ్వు రోజు బాగానే ఉంటావు, ఈవేళ ఏమైందని ఎందుకు అంటున్నారు? వారి యొక్క భావంతో వారికి అలా. మన భావన ఏంటి? బ్రహ్మార్పణంగా ఉంటుంది. అన్ని దేహాలు బ్రహ్మార్పణంగా ఉన్నాయి. మనకు అందు గురించి సమస్థితం. ఎవరు పొగినా ఎవరు తింటే ఏముండదు బరువులో. అన్ని రెండు బ్రహ్మే కదంటే అందరికీ ఒకేలా ఉంటుందండి. వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆరోగ్యాలను బట్టి. షుగర్ ఉన్నోళ్ళకి పదార్థం తినకూడదు అంతే కదా. బీపీ ఉన్నోళ్ళకి ఉప్పు కారాలు ఎక్కువ తింటారు. మరి దాన్ని బట్టి వాళ్ళు సంసిద్ధంగా తింటారు. అలానే అందరూ ఒకేలా తినరు, అందరూ ఒకేలా ఉండరు. ఎవరి ఆరోగ్యాన్ని బట్టి వారు ఆహారం స్వీకరించాలి. అప్పుడు నీ ధ్యాస ఉంటుంది, ధ్యానంగా ఉండగలుగుతావు. అంతేగాని బీపీ వచ్చినా షుగర్ వచ్చినా అన్నీ మామూలుగా తినేస్తాను, అందరిలాగా తినేస్తాను అంటే ఇవి రెచ్చిపోతాయి, అనారోగ్యం వస్తుంది. నీకు ఇంకా జ్ఞానం ఇంకేం జ్ఞానం మీద ఉంటుంది? నాకు బీపీ వచ్చింది, నాకు షుగర్ వచ్చింది, పాటలోకి వెళ్ళిపోతావు లేదు. పాట లేకుండా ఉండాలంటే సమస్థితిలో, సమభావంగా, శుద్ధ చైతన్యంతో ఉన్నప్పుడే పాట రాదు. లేకపోతే పాట వచ్చేస్తుంది కదా. నేను ఎలా ఉండాలి అలా ఉండాలని అనుకుని ఊహించిన వాళ్ళు జీవితాలు చూసాం కదా మనం, ఎంత పత్రమైంది. అలా కాకుండా మనం తెచ్చుకుని మనమే అనుభవించాం. ఇది ప్రసాదం, ఏదైనా ప్రసాదం. ఉప్పు ఎక్కువైనా ప్రసాదమే, కారం ఎక్కువైనా ప్రసాదం. తగ్గిస్తుంది అంతేనా? మరి అలాగే విషయాలు కూడా అంతే కదా. ఉప్పు కారాలాగే విషయాలు కూడా అంతే కదా. కొన్నేమో ఇష్టంగా ఉంటాయి, కొన్ని విషయాలు కష్టంగా ఉంటాయి. దాన్నైనా సరే నువ్వు విని వెళ్ళంటుంది. సమస్థితిలో ఉండు. నీ ఎరుకుతో నువ్వు ఉంటే ఇష్టం కష్టం నిన్ను ఏం చేస్తాయి చెప్పండరా. అసలు నువ్వు నీ స్థిరత్వంతో నువ్వు లేక వాళ్ళ మీద ఆపాదింపబడతావా? ఊరికే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా చేస్తారు అంటావా? మనకి ఎందుకరా? ఆ విధిలో వాళ్ళ దేహధర్మం అలా ఉంది, నీ విధిలో నీ దేహధర్మం ఇలా ఉంది. ఎవరికి వారే యమునా తీరే విమోహమది ఎందుకురా తగనటరా ఇవి మాంసపు బొమ్మలు తరచి విరాగం చెందుమురా. మనకి ఎందుకన్నా
మనకు కావాలన్నప్పుడు ఓ మాట, అక్కర్లేనప్పుడు ఓ మాట. అదే మనం మాట్లాడేది. అసలు ఈ బ్రహ్మమే అంతా ఎందుకు? బ్రహ్మాధారంతో ఇంద్రియాలు చక్కగా వాటి పనులై చేస్తంటే నీకు పనేంటి? పనే ఎవరికి? నీ ఇంద్రియాలు, నీలో ఉన్న ఆత్మ అది ఆధారంతో కదా ఇంద్రియాలు ఆ పనులు జరిపింపబడుతున్నాయి. అసలు నీ ఇంద్రియాలు మరి శవానికి మనలో తప్పు ఉన్నాడు అనుకో, శవానికి మన ఇంద్రియాలు ఇవన్నీ ఏమైపోయింది? శవం అంటే ఇష్టపడరే, శివున్న సేపే ఇష్టాలు, ఇష్టం అంతే కదా. ఆత్మానం రథనం విద్ది శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ది మనః ప్రగ్రహ ఏవ చ. ఆత్మానం రథనం విద్ది, ఆత్మ రథం యొక్క యజమానుడు. రథం రైతే లోపల ఉన్నాడు యజమానుడు, అది ఉండి ఆ సర్వం వ్యాపింపు చేస్తున్నాడు. బుద్ధిం తు సారథిం విద్ది, శరీరం రథం, బుద్ధి సారథి. మనః ప్రగ్రహ ఏవ చ, మనస్సు కళ్యం అని తెలుసుకున్నవాడు పతనం అవటానికి లేదమ్మ ఛాన్స్. పతనం ఎవరవుతారా? మాయ మాటలు విన్నోడు, మాయ మాటలు చెప్పుకునేవాడికి పతనం కానీ, మనోచాంచల్యం ఉన్నవాడికి పతనం కానీ, మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడికి పతనం ఏమిటి? ప్రశాంతత ఎవరికి వస్తున్నప్పుడే ప్రశాంతం. నేను అయి ఉన్నాను అన్నవాడికే ప్రశాంతం. ఎన్ని నామాలు, ఎన్ని రూపాలు, ఎన్ని దర్శనాలైనా ఆత్మతత్వం లేకపోతే జీవించుండగా జీవన్ముక్తి, ఇదే ముక్తి అందదు. హెచ్చో తగ్గ ఉంటుంది. రాముడు రామాయణం చదివినప్పుడు రాముడు గొప్ప, భగవద్గీత చదివినప్పుడు కృష్ణుడు గొప్ప. నా చిన్నప్పుడు కథ చెప్తున్నాను. దేవి భాగవతం చదివినప్పుడు దేవి గొప్ప. ఏంటబ్బా అంటే ఆ పుస్తకం అలా ఉందేంటి? అప్పుడు మనకి ఏ పుస్తకం చదివితే ఆ దేవుడు, అన్ని దేవుళ్ళు ఒకటని తెలియదు కదా. ఉన్నది ఆత్మ అని నెమ్మదిగా తెలిసింది. ఏదైనా మంచే కదమ్మా. నెమ్మదిగా సాకారం నుంచి నిరాకారంలోకి వచ్చి ఉన్నా కదా. అలా ఇవన్నీ చెయ్యాలి, చూడాలి, వినాలి, అన్నీ కూడా మాట్లాడుకోవాలి. ఇది తత్వవిచారణ ఇలా మాట్లాడుకుంటున్నాం. ఎంత అవగాహన అయిందిరా ఇంట్లో కూర్చుని మౌనంగా కన్నా. తమరు అడిగిన ప్రశ్నకి జవాబు చదువుతా అంటే నీకు ఎలా ఉందిరా? శ్లోకాలు ఏంటంటే ఎలా ఉంది? నీ ఒక్కడిని తరింపు చేస్తే నాకు సాలదా? నీ మనస్సుని ఆత్మగా ఉంచితే నాకు సాలదా? హెచ్ఓ న్యూస్ పెట్టుకున్నావు మహానుభావుడు, సాలదా నాకు? అడిగిన కోరిక అందించేది మంచి కోరిక. నాకు బాగుంది, నీకు నాకు బాగుంది కదా ఇలా చదువుతుంటే. పుట్టప్పుడు ఏముంటుంది? ఆత్మానం రథనం విద్ది శరీరం రథమేవతు, ఆత్మ రథం యొక్క యజమానుడు, శరీరం రథం. బుద్ధిం తు సారథిం విద్ది, మరి బుద్ధి ఎవరు? సారథి. మనస్సు కళ్ళు. మనః ప్రగ్రహ ఏవ చ, మనం స్వాధీనకు వచ్చుకోవాలి. గుర్రాలు రా, యజమానులు రా, కళ్ళు రా. మన మనస్సు ఏంటి? పరమాత్మగానే మన మనస్సుని అలా నిలబెట్టేసి కదురు మీద లేదు. మనస్సుని రాహిత్యం చేసి మనోనాశనం చేసి సూక్ష్మదేహాన్ని తగలెట్టేసి స్థూలం ఎందుకు వస్తుందిరా? సూక్ష్మదేహాన్ని తగులెట్టాక స్థూలం ఎందుకు పడుతుంది? అదే కదా జన్మలకు కారణం అవుతుంది. తెచ్చుకుంటూ ఉంటుంది, వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ అనేక యోనుల్లో తిరుగుతూ ఉంటుంది. దాన్ని నశింపజేసే ఇంద్రియాణి హయానాహు విషయాం స్థేషు గోచర
ఆత్మేంద్రియ మనోయుక్తం భూతేత్యాహుర్మనీషితాః ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాః ఆత్మేంద్రియ మనోయుక్తం భూతేత్యాహుర్మనీషిణాః. మా బాబాయ్ ఇంకా సాగదీశ్వరు, నేను సాగదీస్తే గంటన్నర సాగదని గబగబా అయిపోవాలి. ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ గోచరములకు విషయాలు మార్గాలు. శరీరం, ఇంద్రియాలు, మనస్సు అని వానితో కలిసి ఉన్న ఆత్మ భోక్తే అని విద్వాంసులు పేరు. విద్వాంసులు మహానుభావులు చెప్పారు, ఆత్మ తప్ప ఏది లేదు, అదే ఫైనల్. ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాః ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణాః. చూడు, ఇంద్రియాలు ఏంటి? గుర్రాలు. ఇంద్రియ గోచరములకు విషయాలు మార్గాలు. ఆ విషయాలన్నీ మార్గాలు, దారులు. శరీరము, ఇంద్రియములు, మనస్సు అనువాంతో కలిసి ఉన్న ఆత్మ భోక్తే అని విద్వాంసులు. మనం దేనికి విలువేస్తున్నాము? ఆడికి ఇంద్రియ నిగ్రహం లేదమ్మా, చంచలమమ్మా, అది మనసు అంతా చంచలమే. అవునంటాడు కాదంటాడు, నన్నే అంటారు మీరు. అప్పుడే అమ్మ అవునంటారు, అప్పుడే అమ్మ కాదంటారు. నన్ను తిట్టి నేను మీకు చెబుతున్నాను. ఎందుకంటే అవును లేదు, కాదు లేదు. ఏ టైంలో ఏది చేయాలో ఆ పని చేసేస్తాను. అవునా కదా? అది నేను ఇప్పుడు వరకు ఎవరికి అర్థమే ఉండలేదు. నేను ఎవరికి అర్థం కాను కూడా. అర్థం అవును. ఎవరికి సముద్రం దగ్గరికి నీరు కోసం వెళ్ళినోళ్ళు ఏ శాలరీ పట్టుకెళ్తే ఆ శాలరీతో తెచ్చుకున్నట్టే అర్థం అవును. నేను నాకు తెలియదు, మీకు తెలియదు. ఇంద్రియాణి అయానాహు విషయాంస్తేషు గోచరాః ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణాః యస్త్వ విజ్ఞాననాన్భవ యుక్తేన మనసా సదా తస్మిన్నింద్రియాణ్యావస్యాని దృష్ట్వా స్వాయుసారథేః. యస్వ విజ్ఞాననాన్భవ యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవస్యాని దృష్టా స్వాయువ సారథేః. విజ్ఞానము లేనివాడు యస్వ విజ్ఞాననాన్భవ, విజ్ఞానము లేనివాడు యుక్తేన మనసా సదా, అయుక్తమగు మనసు గలవాడు. తస్మిన్నింద్రియాణ్యవస్యాని, ఇంద్రియాలు సాధక చెడ్డగురంలో లే అవశ్యములేవు. ఇవ సారథేః. సంస్కృతం చదవక్కలేదు, నేర్చుకోక్కలేదా? మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మన అనుభవం ద్వారా అర్థమవుతుంది. అనుభవం లేని వాళ్ళకి చదవాలి, దాని అర్థం బట్టి పెట్టాలి. కానీ మనకు అనుభవం ఉంది కదా, చూస్తున్నాడు కదా. విజ్ఞానం లేనివాడు అయుక్తమగు మనసు గలవాడు మాకు వాని ఇంద్రియములు సారథి యొక్క చెడ్డ గుర్రముల వలె అవశ్యం లేవు. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్మైంద్రియాణి పశ్యాని సత్వస్వాయువ సారథేః. విజ్ఞానం గలవాడు యస్తు విజ్ఞానవాన్ భవతి, విజ్ఞానం కలవాడు. యుక్తేన మనసా సదా, యుక్తమగు మనస్సు కలవాడు. తస్మైన్ ఇంద్రియాణి పశ్యాని, ఇంద్రియములు సారథ్యకి మంచి గురములు. సద్వస్వాయువ సారథేః. తన వశంలో మనం ఎలా నడుపుకోవాలో అలా నడుపుకుంటే మనం బ్రహ్మాధీనంలో ఉన్నాం. బ్రహ్మమే అంతా అనుకుంటున్నాం. మన ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? కర్మాత్మగానే ఉంటుంది. మన స్వాధీనంలోనే ఉన్నాయి, మంచి గుర్రాలుగానే ఉన్నాయి.
మన వస్తువులోనే ఉంది. మన ఇంద్రియాల యొక్క లక్ష్యం మనం సార్థక చేస్తుంది. వచ్చింది కదా కన్ను చెవి నోరు కాదు అసలు. కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు పొట్ట కాదు, అన్నీ దశేంద్రియాలు కూడా బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతుంది. అందు గురించి యహంలో ఆయే పరం కదా. ఇక పరం ఏంటి? యహమే. యహం పరం రెండు లేవురా. ఆత్మ ఉండేవాడికి యహం పరం, ఇది అది, ఇది కళ, ఇది జాగ్రత్త. అదంతా నేనే అయినప్పుడు ఆ నేనులోనే అన్ని జరుగుతాడు. యస్వ విజ్ఞానవాన్ భవత్య మనస్కః సదా శుచిః న స తత్పదమాప్నోతి సంసారం సాధిగచ్చతి. విజ్ఞానము లేడు వాడు సదా అపవిత్రమైన మనసు గలవాడు ఆత్మపదము పొందుతున్నాడు. పాపం జ్ఞానం లేని ఏం జరుగుతుంది? అనుభవం. విజ్ఞానం అంటే అనుభవం, జ్ఞానం అంటే తెలుసుకుంటాం, విజ్ఞానం అంటే అనుభవిస్తుంది. అపవిత్రమైన మనసు గలవాడికి ఆత్మపదం ఎలా పొందగలడు? విజ్ఞానవాన్ భవత్య మనస్కః సదా శుచిః న స తత్పదమాప్నోతి సంసారం సాధిగచ్చతి. నాకు చదవటం రాబోయే ఏమో అనుకుంటున్నాయి, నా ఇష్టం చదివాను ఆడి కోసమే అంతే. విజ్ఞానము లేనివాడు సదా అపవిత్రమైన మనసు గలవాడు ఆత్మపదము పొందుతున్నాడు. మామూలు చెప్పుకునే ఆత్మ అని అసలు అది తిరుగుతుందంటే ఈ కోరికలతో ఆ కోరికలతో నాకు ఈ కావాలి, అవి కావాలి, ఈ కావాలి, అవి కావాలని కోరికలు గుర్రాలుగా ఉన్నప్పుడు ఆత్మతత్వం ఎలా తిరుగుతుందంలో బొమ్మలో సత్సంగులు ఎలా తిరుగుతుంది? ఇప్పుడు అందరూ కూడా ఆత్మతత్వంగా ఉన్నారు కాబట్టి ఏ కోరికలు లేక హాయిగా ఉన్నారు. ఇక్కడికి వచ్చాక ఈ దేహమే నేను కదా అనేటప్పటికీ కోరికలు వదిలిపోయింది. కోరికలే గుర్రాలు అయితే ఆ భావనే లేకున్నప్పుడు ఉన్నదంతా నేనే అంటే నేనే అంతా రోజు ఇదే చెప్పుకుంటా అంటే మన సత్సంగులు అందరికీ రిలాక్స్ అయిపోయింది. కరోనాను బాగలేదు, ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. ఎందువల్ల కరోనా ఇంకెంత తగ్గిపోతుందంట. అక్కడ అందరూ మళ్ళీ మామూలే, అందరూ కలుపుతారు. అంటే ఇప్పుడు బాబు లేనప్పుడే కానీ బాబు ఉండగానే తిడతాడు కరోనా అని. అందు గురించి వద్దంటున్నాను కానీ మీరు నాకు ఇట్లా మీరు బ్రహ్మాలు, నేను బ్రహ్మ, అందరూ బ్రహ్మాలు, అంతగా బ్రహ్మ. కానీ మరి పిల్లలు చెప్పినట్టు తిన్నారు కదా అని కరోనా కాలంలో మా అమ్మకి ఏదో వచ్చేస్తే ప్రమాదం అని ఎవరు రావద్దు, ఫోన్లు ఎత్తకు, ఇవన్నీ ఏంటి ఎత్తితే సొదవుతుంది తిట్టటమైనా మళ్ళా వారి గురించి ఆనందపడినా రెండు ప్రమాదమే. అవునా కదా? తిట్టామనుకో అదే మనం, ఆనందించామనుకో అదే మనం. అసలు రెండు మనకెందుకు? వచ్చిన జీవి పని అయిపోయింది. నీ పని ఇదే, నా పని. నేను చిన్నప్పటి నుంచి ఇంత రిలాక్స్ కాబట్టి నాకు ఏదీ లేదు. బ్రహ్మంగా పుట్టాను, బ్రహ్మంగా ఉన్నాను, బ్రహ్మంగా అయిపోయింది. ప్రకృతిని తెచ్చుకున్నాను, ప్రకృతిని ఏమో అయిపోయింది, పని అయిపోయింది. ఉన్నంతానే బ్రహ్మం తెగ పావేస్తుంది, దెబ్బకి అయిపోయింది. ఎస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్తః సదా శుచిః సమనస్తః సదా శుచిః సతు తత్పదమాప్నోతి యస్మాత్ భూమి న జాయతే. విజ్ఞానం కలవాడును, సదా పవిత్రమైన మనస్సు కలవాడును, పునర్జన్మరహితులుగా ఆత్మపదము పొందుతుంది. అర్థమైందా? చేసి చేస్తాం అంతేనా? అక్కడ చేసి చేస్తంటే ఏమవుతుందో తెలుసు, భావన ఉంటుంది. బ్రహ్మానికి చేస్తాం, మనిషికి చేస్తాం, ఏళ్ళకి చేస్తాం, ఆమె చెప్తాం, పేరేమో ఉంటుంది. నాకు అసలు ఏమి తెలియదు. ఊరికే అలా కాలకల్పంలో అన్ని అలా చేసేస్తాను అంతే. వినేస్తాను, మాట్లాడేస్తాను, తినేస్తాను, అన్ని ధ్యానం ధ్యాసం అన్నీ జరిగిపోతాయి. కానీ దేని ఎందుకు పరమాత్మే నేను అన్నాక దేని మీద పట్టు, దేని ఎందుకు ఉండదు.
ఎస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచిః సతు తత్పదమాప్నోతి యస్మాత్ భూయో నజాయతే. విజ్ఞానం కలవాడు, సదా పవిత్రమైన మనస్సు కలవాడు, పునర్జన్మ రైతులుగా ఆత్మపదం పొందుతున్నాను. నేను ఆత్మపదాన్నే పొందుతాను. గ్యారంటీగా చూస్తున్నాను. మన సత్సంలో అందరూ ఆత్మపదంతో ఉంటారు. విన్నవాళ్ళు ఆచరిస్తారు. H1 న్యూస్ పెట్టాను, ఆచరిస్తారు, అనుభవిస్తారు. పునర్జన్మ, మరలా జన్మ లేకుండా పునర్జన్మ రైతులే అవుతారు. ఆత్మగా ఉండిపోతారమ్మా. నువ్వు పెట్టిన వాళ్ళు అందరూ కూడా విన్నోళ్ళు ఆచరిస్తారు. మామూలు భాష కదంటే మనం అందరూ ఇంతమంది సత్సంగంలో తయారయ్యాం. వీళ్ళు మాత్రం ఎందుకు తయారవు? వాళ్ళకి జ్ఞానం ఉంది కదా. జ్ఞానం ఉండబట్టే కదా H1 న్యూస్ డివోషన్ చూస్తున్నారు. ఇంకా 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 తరింప చేసుకుంటారు, జీవన్ముక్తి అవుతారు. వాళ్ళకి సత్సంగులని ఏమీ లేదు. అందరం కూడా ఏకాత్మసు, అందరం అయ్యే ఉంది, ఆత్మగానే ఉంది. పరమాత్మయే మన దిక్కు, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. విజ్ఞాన సారథి వేస్తూ మనః ప్రగ్రహవాన్ నరః సోద్వనః సార పార సోద్వనః పార మాప్నోతి తద్విష్ణు పరమం పదం. ఎవరికి విజ్ఞానం సారథి అనుభవం, అనుభవవాక్యం ఉంది కదా మనకి. నేనే అంతా, పరమాత్మే నేను, నేను అయి ఉన్నాను, నేనే నువ్వు, నువ్వే నేను, నాలో బ్రహ్మం, నీలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం అన్న విజ్ఞానం ఉంది, అనుభవం ఉంది. స్వాధీనంలో ఉన్న మనస్సు అను కళ్యమును ఉంచును. అటువాడి జీవిత మార్గం యొక్క గమ్యమగు సర్వవ్యాపక ఆత్మపదం పొందుతుంది. ఉంటున్నారా లేదా? నచ్చికేతులు అడగటం, ఎందర్లా చెప్పడం, ఈ రోజున పరమాత్మ మనకి ఈ రకంగా చెప్పుకోవటం, వినటం, ఆచరణ, అనుభవంలోకి రాబట్టే కదా ఆచరించగలుగుతాం. విజ్ఞాన ఇవన్నీ ఎప్పుడో చెప్పేస్తున్నాం కదా మనం. ఇప్పుడు అంటే పుస్తకం చదువుతున్నాం కానీ అన్నీ అనుభవవాక్యాలు ఏనాటి నుంచి 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. చిన్నప్పటి నుంచి భక్తి చెప్పేదాన్ని. జ్ఞానం అప్పుడు అంతగా ఇనివారు కాదు, జ్ఞానం తెలియదురా. ఇప్పుడు రమణ భగవాన్ అంటున్నారు, ఆనాడే నేనే బ్రహ్మను, నేనే 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 అని లేనా? అసలు నేనుతో ఆనాడేనా? నాకు రమణ భగవాన్ ఉన్నారని నాకు తెలుసా? తెలీదే. అసలు నేనుతో ఎప్పుడు ఉన్నాను. స్వామి శివానంద గారి ఫోటోలోంచి ఇలా రావటంతో ఈ ఖాళీయే, అప్పుడు ఈ ఖాళీ, ఇప్పుడు ఈ ఖాళీ, ఎప్పుడు ఈ ఖాళీ. శాశ్వతమైన ఖాళీ, అనంతుని ఆత్మస్వరూపంతో ఉన్నాను. నాకు ఇంక కొత్తగా ఏమున్నాయి? ఉన్నది నేనే అంటున్నాను. విజ్ఞాన సారథి వేస్తూ మనః ప్రగ్రహవాన్ నరః సోద్వనః పారమాప్నోతి తద్విష్ణో పరం పదం. సర్వవ్యాపకమైన ఆత్మపదాన్ని నేను అప్పుడు ఖాళీనే చూస్తాను. నువ్వు ఖాళీ, ఎవరిలో అయినా ఖాళీనే చూస్తాను. మీ నామం రూపం గుణాలు నాకు ఏం పట్టింది? నేను ఎందుకు పట్టుకుంటాను, నేను ఎందుకు వింటాను, నేను ఎందుకు మీ గురించి మాట్లాడతాను? నాకేం పని? మీరు నేనన్న భేదం లేదు. నేనే మీరు, మీరే నేను, నేనే అంత. ఇంకా భేదభావాలు ఎలా ఉంటాయి? ఆలోచించు. అందరిలోనే మనం చైతన్యాన్ని తిట్టేటప్పుడు వ్యవహారంలో తిట్టాలి కదా అని. ఆ పిల్లలు అలాంటి వాళ్ళు, మీరు పెద్దోళ్ళని మిమ్మల్ని తిట్టాలి కదా. పిల్లలు తెలియక తప్పు చేస్తా అంటే తిట్టాము. అలా వయస్సు నిమిత్తం కాదురా. సత్సంగం పెద్దవాళ్ళైనా తిడతానే ఉంటాం. అది తిట్టకపోతే మీకు ఎలా తెలుసు? నాకు చిన్న పెద్ద అని దేహభావం చూడను. అందరూ ఆత్మస్వరూపమే. కానీ మరి మీరు ఇక్కడికి వచ్చి అడిగారు అంటే తపంతో లైన్ చేయకపోతే అది నా తప్పు, ఈ దేహంతో తప్పు. ఆత్మగా ఏమి లేదు. ఇంద్రియేభ్యః పరాహ్యత
అదే వ్యత్స పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాంతరః ఇంద్రియేభ్యః పరా వ్యర్థ అదే వ్యత్స పరం మనః ఇంద్రియముల కంటే పదార్థము గొప్ప, పదార్థముల కంటే మనస్సు గొప్ప. మనస్సు మనస్తస్తు పరా బుద్ధి బుద్ధిరాత్మా మహాంతరః బుద్ధి కంటే మహత్తరముగా ఆత్మ హిరణ్య గర్భుడు గొప్ప. చైతన్యమే కదా గొప్ప. బుద్ధి గొప్పదే, మనసు కంటే బుద్ధి గొప్పదే. బుద్ధి కంటే కూడా పరమాత్మే, పరమాత్మ ద్వారానే కదా ఇవన్నీ మన ఇంద్రియాలు. మహత పరమవ్యక్త అవ్యక్త పురుష పర పురుష అన్నపరం కించిత్ కాష్టాస పరాగతి. మహత్తరముగా ఆత్మ కంటే అవ్యక్తం గొప్పది. మహత పరం అవ్యక్త అవ్యక్త పురుష పర. అవ్యక్తం కంటే పురుషుడు పరమాత్మ గొప్పవాడు. పురుషాన్న పరం కించిత్ కాష్ట సా పరాగతి. పురుషుని కంటే గొప్పది మరి ఏది లేదు. గొప్పదేవి ఆత్మే నేనని పరమాత్మే నీవని. అంతకన్నా ఇంకేమి. నువ్వు నేను ఒక్కటే, నాలో నీవు అందరిని అంతటా వ్యాపించున్న అనంతుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. అదే అన్నిటికీ పరాకాష్ట, అదే పరమగం. పరమాత్మే నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. నేను తప్ప రెండో, నేను తప్ప రెండో. అసలు నేనుతో ఉండేవాడికి ఇంక రెండోదేమో. ఉన్నది నేనే అయి ఉన్నాను. కేశ సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే స్వగ్రయా సూక్ష్మయా సూక్ష్మదర్శి. సూక్ష్మయా సూక్ష్మదర్శి సమస్త ప్రాణులను కేశ సర్వేషు భూతేషు. ఇక అర్థం అవట్లేదా? గూఢోత్మ అది సంస్కృతం, మనం తెలుగులో తాత్పర్యం. సమస్త ప్రాణులందును, సమస్త ప్రాణులందును నిగూఢమైన ఈ ఆత్మ అందరికీ కనిపించట్లేదు. కానీ సూక్ష్మదర్శకులు వారికి తమ సూక్ష్మ బుద్ధి చే ఈ ఆత్మ కాను పెంచుతున్నది. చూడండి, సమస్త నిగూఢముగా నుండి నిగూఢంగా ఉందా లేదా? సమస్త ప్రాణులందరూ నిగూఢంగా ఉందా లేదా? ఈ ఆత్మ అందరికీ కనిపించట్లేదు. నిగూఢంగా ఉన్నందుకు కనిపించట్లేదు. పై పైన దిద్దొచ్చు. కన్నుకు కన్ను అయ్యి, చెవికి చెవి అయ్యి, వాక్కు వాక్ అయ్యి, ప్రాణానికి ప్రాణం అయ్యి, ఆ ఆధారభూతుని మర్చిపోయి పైకి కనిపించే అట్లు పట్టుకుంటా ఏమైపోతాం? దృశ్యతే స్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శి. అంతే కదా, సూక్ష్మదర్శుల వారికి తమ సూక్ష్మ బుద్ధి చేయండి ఈ ఆత్మ కాను పెంచుతున్నది. సూక్ష్మంగా ఆలోచించింది. శవానికి ఏదైనా ఎంటున్నా కాల్చెత్త అంటే అయ్యి బాబోయ్ పొయ్యి దగ్గర మాకు ఇంత కుక్కర్ కాలితే నువ్వు అంటాం. ఎంత బాగుంది, గ్యాస్ చుట్టాను ఏదో అంటించుకుంటాం కంగారా. చూడరా, ఇదంతా ఏమైపోయింది? పైన వరకు కాలిపోయింది. దేవుడు తప్పుకుంటే ఏముంది? దేవుడు తప్పుకుంటే ఏముంది? దేవుడు ఉండబట్టి మన ఇంద్రియాలన్నీ మన స్వాధీనంలో వసిపరుచుకోగలుగుతున్నాం. దేవుడు ఉన్నాడని తెలిసింది. మనలో దేవుడు, అందరిలో దేవుడు అంతగా. ఎక్కడో దేవుడు బ్రహ్మ, ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు. ఎక్కడ లేడు, ఎక్కడ లేడని ఆత్మే కదా అంతా. ఎవరికి విజ్ఞానమనుసారయు స్వాధీనంలో ఉన్న మనస్సును కళ్ళెము నుండి అట్టి వాడి జీవిత మార్గం యొక్క గమ్యము సర్వవ్యాపక ఆత్మపదము.
కుండుసున్నాడు. ఇప్పుడు బ్రహ్మ గుర్తొచ్చేసింది. ఏంటి చెప్పండి? అయ్యో మీరు బాగా చెబుతారు, నాకు చెప్పడం రాదు, మీరు చెప్పేస్తాం మానేసి నేను చెప్పండి, నేను చెప్పండి. ఇప్పుడు వచ్చిందే గుర్తా? చూసావా? ఇలా కూర్చో, నాకెందుకు, నేను మూతి పెట్టేస్తాను. కూర్చోండి, రండి, ఇద్దరు చెరువు పక్కన కూర్చోండి, రెండు ఇద్దరున్నాయి. అసలు ఏంట్రా దానికి మర్చిపోయినా, అదే ఏ టైంకి ఎలా జరుగుతుందో. కూర్చోండి, దగ్గరకంటారు మీరు అలా అలా రండి, అలా కూర్చోండి, అలా కూర్చోండి. అసలు అదేరా మరి మాయ అంటేని. అసలు నాకు ఆ భావన ఉందా? ఇలా కూర్చుంది, అలా కూర్చుని కూర్చుంది, ఇలాగా ఇలా కూర్చుని దాదాపు. కానీ నాకు అసలు ఆ భావన ఉందా చెప్తున్నారా? గుర్తొచ్చేసింది అమాంతంగా. ఏం గుర్తొస్తే మాట్లాడేస్తాను, ఏం గుర్తొస్తే చెప్పేస్తాను. రోజులో కూడా మధ్యలో వేసుకుంటాను, గుర్తొచ్చింది చెప్పే కానీ మిగిలిపోతాను. నన్ను మా బాబు అంటున్నాడు, ఫోన్ ఆడు మాట్లాడేసుకుంటా అంటే నాకు గుర్తొచ్చింది చెప్పేస్తా అంటే అది కూతురు. మా డాడీ ఫోన్లో మాట్లాడినప్పుడు మేము మాట్లాడము, నాకు తెలీదు, నేను మాట్లాడేస్తుంటే పిల్లోడు అన్నాడు, మా అమ్మ రేడియో అన్నాడు. అంటే మీకు ఏమర్థమైంది? అలా చెప్పుకుంటా వెళ్ళిపోతాం. నాకు గుర్తొచ్చింది చెప్పాక మళ్ళీ ఆ తర్వాత బ్రహ్మం ఏ టైంలో ఏది గుర్తు చేస్తే అది మాట్లాడేస్తాను. మళ్ళీ బ్రహ్మం మాట్లాడొద్దంటే మాట్లాడు, ధ్యానం చేయమంటే ధ్యానం చేయాలి. బ్రహ్మాధీనంలో ఉన్నానా, మనస్సాధీనంలో ఉన్నానా? చెప్పండి చెప్పండి. మరి బ్రహ్మాధీనం కాబట్టి నేను అనుకున్నది ఆ క్షణాన్ని ఆ వ్యవహారం అని చెప్పేసి పని అయిపోయింది. అర్థమైందా? మనం ఏ ఆధారంతో ఉన్నాం మనకు తెలుసు. వ్యవహారం ఏముందిరా, అవి వచ్చినప్పుడు అనేసుకుంటే పని అయిపోతుంది, లేదా రాసేసుకుంటాం పని అయిపోతుంది. వ్యవహారం నాన్నం కానీ రాసేసుకుంటాం పని అయిపోతుంది. మనసులోకి వెళ్ళాము అంటే వచ్చేది బ్రహ్మ వాక్కుతోటి మాట్లాడేది, ఆ పని అయిపోతుంది. అవునా కదా? నాకు ఇంకేమి ఉండదురా, ఇంకా పేరుగా ఉంటుంది. ఉన్నది నేనే అన్నాక ఇంకోటి ఎన్నో ఉంటుందంట. ఇల్లు అన్నాక అన్ని ఇల్లే కదా. వ్యవహారం అన్నాక అందరికీ వ్యవహారమే కదా. సంత అన్నాక ఎవరికి కావాల్సిన సంతలు వాళ్ళు కొనుక్కుంటారా లేదా? లాక్డౌన్ అన్నాక అందరికీ లాక్డౌనే కదా. ఆత్మ అన్నాక అందరికీ ఆత్మే కదా. చెప్తున్నారా? మేధావులు బ్రహ్మాన్నే మేధావులు అన్నాం. పాడండి ఇలా దగ్గరికి అంటారు. నేనే బ్రహ్మం అంతా నేనే, నేనే బ్రహ్మం అంతా నేనే, నేనే బ్రహ్మం అంతా నేనే, నేనే బ్రహ్మం ఉన్నది నేనే, నేనే బ్రహ్మం నేనే ఉన్నది నేనే బ్రహ్మం అంతా స్వభావం. నరనరాల భావములో కలసి నవనాడుల కూడలిలో వెలసి నిలచి అమ్మవు మా అమ్మవు నీవై విడిపించు మమ్మ విశ్వానికి పంచీకరణం. ఈ పంచీకరణం అమ్మని మరపించు అమ్మ, అమ్మవైన అమ్మ ఈ మహిళ మరువలేను నిన్ను నేను అమ్మ. అమ్మను మరపించు అమ్మ, అమ్మవైన అమ్మ ఈ మహిళ మరువలేను నిన్ను నేను అమ్మ. నరనరాల భావములో నిలచి
నవనాడుల కూడలిలో వెలసి నరనరాల భావములో నిలచి నవనాడుల కూడలిలో వెలసి అమ్మవు నీవై మా అమ్మవు నీవై వినిపించుమమ్మ విశ్వానికి పంచీకరణం విపంచీకరణం విపంచీకరణం విపంచీకరణం. ఒక మాట చెప్పాలంటే అమ్మ బ్రహ్మం, అమ్మాయి తిరుగులేదు. కానీ ఈ సందర్భంలో నా ఆనందపడే విషయం అంటే హెచ్వన్ డివోషన్ చూసుకుంటున్నా చెప్పాలి. మా సత్సంగం పరిధిని పెంచేశారు అంతే. సత్సంగం పరిధిని పెంచేశారు. అమ్మ వాక్యాలు అందరికీ ఇన్విటేట్ చేశారు. ఎన్నో నాలాంటి ఇనుప మొక్కలు రాసి రాసి అయస్కాంతాలు అయిపోతున్నాయి. చాలా గొప్ప విషయం. సముద్రం ముందు అల్లకల్లోనంగా అలలతో ఉంటుంది, ఎండు కొద్ది ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతిని చూపించడమే ఇక్కడ ఉంది. అల్లకల్లోనైన మా జీవితాల్లో ఇది కాదురా, భవిష్యత్తు ఉందిరా అని ఎదురు తీసుకెళ్ళి ప్రశాంతమైన సముద్రాన్ని చూపిస్తుంది అమ్మ. అప్పుడు ప్రయాణం తేలికైపోతుంది. ఏమని చెప్పను, మార్గమదేదో కాంచుడి దేహము నిత్యము కాదని వినుడి. మార్గమదేదో కాంచుడి. ఏమిటంటే మార్గం అంటే ఒక్కటే ధర్మం. సతీ సుత బంధువు తామెవరో జగతిని మాయ తెలియజాలరు మూఢజీవుడు. మూఢజీవుడు ఇక్కడికి వస్తే బ్రహ్మంగా మారిపోతుంది. అందరిలో ఉన్నది బ్రహ్మమే. కాకపోతే ఏంటంటే దాన్ని పాలిష్ చేసి నీలో ఉన్న నిజతత్వాన్ని, నీలో ఉన్న బ్రహ్మత్వాన్ని విరిగిపరిచే ఒకే ఒక సత్సంగం, అది అమ్మ సత్సంగం. ఈ సత్సంగం పరిధి విపరీతంగా పెరిగింది. ఎంతోమంది చూస్తున్నాం, ఎంతోమంది ఆనందిస్తున్నాం. కరోనా అయినా ఏమైనా కానీ ఏదైనా ఇది మాకు అడ్డు కాదు. ఎక్కడ దాకా వెళ్ళాలో ప్రజల హృదయాల్లో చొచ్చుకుని పోయి బ్రహ్మత్వాన్ని బయటికి తీసి ప్రతి మనిషి నువ్వు మనిషి కాదురా, నువ్వు బ్రహ్మానికి అనే తత్వాన్ని బోధించేది ఒకే ఒక సత్సంగం. భక్తి మార్గానికి పైన జ్ఞాన మార్గం, జ్ఞాన మార్గం. అలాగే సగుణం పైన నిర్గుణం, సగుణ నిర్గుణాలు రెండు కలిసి నడుస్తాయి కదా. ఇక్కడ చాలా అద్భుతమైన సత్సంగం. ఈ సత్సంగంలో అమ్మ సన్నిధిలో ఈ క్షణాలు మరోరానివి. మా జీవితానికి ఒక తృప్తి, మేము బ్రహ్మంగా ఉన్నామని మాకు ఒక మాట పలికేటువంటి ఈ ప్రదేశం, ఈ హెచ్వన్ డివోషన్ కూడా మాకు చాలా అద్భుతం. చెప్పక తప్పదు. ఇది ప్రస్తుతమే బ్రహ్మ గురించి చెప్పేటప్పుడు హెచ్వన్ డివోషన్ గురించి చెప్పే పరిస్థితి సూచిస్తారు స్వామి. చాలా అద్భుతమైన విషయం. మేము ఎక్కడున్నా కానీ మీరు రావక్కర్లేదు, మేమే మీ దగ్గరికి వస్తూ ఉంటాం. అదే గొప్ప విషయం. అదే భగవతత్వం. అదే భగవంతుని దగ్గర మనం వెళ్ళాలంటే ముందు భగవంతుని మన దగ్గర వచ్చేస్తాడు. మనం దాన్ని ఉపయోగించుకొని అలా ఉపయోగించుకుని ఈ తత్వాన్ని ఉపయోగించుకుంటాం. వెళ్ళి ఒకసారి నేనే బ్రహ్మం అంతా నేనే, నేనే బ్రహ్మం ఉన్నది నేనే, నేనే బ్రహ్మం అంతా నేనే, నేనే బ్రహ్మం అంతా నేనే.